థింగ్ ఏంటంటే బేసిక్గా స్టేజ్ మీదనే స్టేజ్ ఫియర్ అనుకుంటా. ఇప్పుడు కూడా స్టేజ్ ఫియర్ ఉన్నది. ఇప్పుడు కూడా ఫియర్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. అదేదో మిల్లమిల్ల సెట్ అవుతా ఉంటది. రైట్. నా పేరు వచ్చేసి డాక్టర్ వి మహేందర్. నాది అంటర్ రోడ్, షాంపేట్, వరంగల్. నాది ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, ఒక హాస్పిటల్లో నెలకు 3 లక్షలు జీతం తీసుకుంటూ, అది కూడా పక్కన పెడితే వేరే హాస్పిటల్స్ లో మినిమం ఒక 1 lakh తీసుకుంటూ నా ప్రొఫెషనల్స్ కొనసాగిస్తున్నాను. అది కూడా పక్కన పెడితే నేను ఒక లాయర్. లాయర్ అంటే నా లా స్టూడెంట్ని, 4th ఇయర్ లో ఉన్నాను నేను ఇప్పుడు. లా కూడా చదువుతున్నాను. కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో, అంటే ల్యాండ్ ఇష్యూస్ లో మమ్మల్ని, నన్ను పోలీసులు ఒక వెటకరంగా మాట్లాడినందుకు, సెక్షన్స్ తెలియకపోతే, అంటే నాలెడ్జ్ తెలియకపోతే ఇట్లే ఇబ్బంది పెడతారు. నాలెడ్జ్ ఉండాలి. సివిల్ లో మీరు కానీ, తర్వాత ఏదైనా కూడా సెక్షన్స్ తెలిసి ఉంటే లాయర్ కి కొంచెం పోలీసులు భయపడతారు. ఆ, అనరాని మాటలని అంటారు. పడ్డాను కాబట్టి నాకు నాలెడ్జ్ కావాలి అంటే లా చదవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఎల్ఎల్బి చదువుతున్నాను. ఇప్పుడు 4th ఇయర్ లో ఉన్నాను. ఆ, అట్లా నేను డాక్టర్ని, లాయర్ని, తర్వాత మా నాన్న 3 ఎకరాలు ఇచ్చి పొలం దున్నుకోరా అంటే ఆ పొలం పని కూడా చేశాను. సో, ఫార్మర్ని. అది కూడా పక్కన పెడితే మన వెస్టేజ్ బిజినెస్ లో బిజినెస్ పర్సన్, బిజినెస్ మ్యాన్, తర్వాత మీరు అన్నట్టు మోటివేషనల్ స్పీకర్. ఇవన్నీ నా క్వాలిఫికేషన్స్. నేను లైఫ్ జర్నీ, లైఫ్ సక్సెస్, వెస్టీజ్ లో ఎలా సక్సెస్ అయ్యానన్నది చెప్తాను ఫస్ట్. తర్వాత మిగతా కంటిన్యూ చేస్తాను. థింగ్ ఏంటంటే, చాలా మందికి నేను నిజంగా డాక్టరా అనేది డైలమాలో ఉండిపోయారు. అంటే సార్ ఏంటి, డాక్టర్ అయి ఉండి నెలకు 3-4 లక్షలు సంపాదించుకుంటూ హాస్పిటల్స్లో వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు, నిజంగా డాక్టరేనా అని చెక్ చేసుకుని, నా క్లినిక్ వచ్చి, నా హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లీడర్స్, నా క్వాలిఫికేషన్ మీకు అందరికి అర్థం కాదు. నేను ఏం డాక్టర్ అనేది కూడా అర్థం కాదు. చాలా మందికి తెలియదు నేను ఏ డాక్టర్ అనేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను వచ్చేసి ఒక క్రిటికల్ కేర్, అంటే ఐసీయూలలో ఉండే పెద్ద డాక్టర్ని, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉండే పెద్ద డాక్టర్ని. ఒక పేషెంట్ బ్యాడ్ అయి వస్తే దాన్ని ఇనిషియల్ గా స్టార్టింగ్ లో నేనే చూసి, నేను స్టెబిలైజ్ చేసి వేరే డాక్టర్స్కి అప్పు చెప్తాను. ఒకవేళ స్టెబిలైజ్ చేయలేకపోతున్నాను అంటే బ్యాడ్ కండిషన్, ఇంకా డెత్ అయ్యే ఛాన్సెస్. అది నా కండిషన్. అది నా క్వాలిఫికేషన్. ఏ కేసు అయినా కానివ్వండి, ఏ కేసు అయినా కూడా హెడ్ టు టో, తల నుంచి అరిపదం వరకు, ఏ ప్రాబ్లం అయినా, ఎంత పెద్ద క్రిటికల్ కండిషన్ అయినా దాన్ని నేను ట్యాకిల్ చేసే, దాన్ని నేను డీల్ చేసే క్వాలిఫికేషన్ అది. అది కూడా పక్కన పెడితే, ఎవరైనా ఇంట్లో చనిపోయి, లేకపోతే రోడ్డు మీద చనిపోయి 20 minutes లోపల హాస్పిటల్కి రీచ్ అవుతే, ఎలా ఏం చేసి వాళ్ళని మళ్ళీ, చనిపోయి హాస్పిటల్కి రీచ్ అయిన 20 minutes లోపల రీచ్ అవుతే వాళ్ళని ఎలా చేసి, సిపిఆర్ అంటాం కదా, ఇలా ఛాతీని ఒత్తుతూ ఉంటాం, అలా ఒత్తి షాక్లు ఇచ్చి, ట్యూబ్ వేసి, వెంటిలేటర్ సపోర్ట్ పెట్టి అడ్మిషన్ చేసుకొని, ఎలా ఏం చేసి మళ్ళీ వాళ్ళ హార్ట్ పంపింగ్ స్టార్ట్ చేసి వాళ్ళ ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాం అన్నట్టు. అది నా క్వాలిఫికేషన్. ఎగ్జాంపుల్ చెప్తానండి, రీసెంట్గా జరిగిందే. ఆ, పోయినసారి సాగర్ సార్ జూమ్ మీటింగ్ లో చెప్పాము, మాట్లాడాను నేను కూడా కొంచెంసేపు. థింగ్ ఏంటంటే, అంటే మీకు అర్థమయ్యేటట్టు, అంటే నేను చాలా మంది డాక్టర్ కాదు కావచ్చు, అందుకే ఇంత ఫ్రీగా టైం ఉంది, ఇంత ఫ్రీగా లీజర్ గా ఉన్నాడు, అందుకే ఇంత మార్నింగ్ లేచి జూమ్ మీటింగ్ తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లారిటీ ఇస్తాను. మా ఓన్ సిస్టర్, 55 years ఉంటుంది. మా పెద్ద అక్కయ్య, సొంత పెద్ద అక్కయ్య. ఆ అక్కయ్య తర్వాతనే మేము పుట్టాము. ఆ అక్కయ్య వచ్చేసి సాగర్ సార్ వాళ్ళ మమ్మీ. థింగ్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇదే టైంకి మా అక్కయ్య కాల్ చేసింది. మా అక్కయ్యకి, పెద్ద అక్కయ్యకి 55 years ఉంటుంది, ఆల్రెడీ బీపీ ఉంది, ఒక కిడ్నీ చీమ్ పడితే కిడ్నీ తీసేసాము. తర్వాత ఒకసారి హార్ట్ అటాక్ వస్తే స్టంట్ వేసాము. రెండోసారి హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ ఇంకో స్టంట్ వేసాము. అలాంటి కండిషన్ లో మా అక్క ఏమైందంటే, ఒక రోజు ఈ టైంకి కరెక్ట్ 6 o'clock కాల్ చేసి,
అరే మై నాకు విపరీతంగా ఛాతీ నొప్పి లేస్తుందిరా. మార్కెట్కి వచ్చింది, కూరగాయల మార్కెట్ వరంగల్కి. నేను చేస్తున్న హాస్పిటల్కి జస్ట్ 5 minutes దూరం ఉంటుంది. మై నాకు విపరీతం ఛాతీ నొప్పి లేస్తుంది, చెమటలు పడుతున్నాయి, మొత్తం తడిసిపోతున్నా, ఇంకా నా పని అయిపోయిందిరా, నేను చచ్చిపోయేటట్టున్నాను, నేను చచ్చిపోతాను కావచ్చు నాని అని అన్నది. నేను అప్పుడే పడుకున్నాను, ఉలికిపడి లేచి, ఏంది అక్క ఏమంటున్నావు, ఎక్కడున్నావు నువ్వు అంటే, ఇక్కడ మార్కెట్కి వచ్చిన కూరగాయల మార్కెట్కి. ఆ, విపరీతం ఛాతీ నొప్పి లేస్తుంది మై, చెమటలు పట్టేసినాయి, చనిపోతానేమో రా అని అన్నది. బావ జాగ్రత్త, సాగర్ జాగ్రత్త అన్నది. అనేసరికి అక్క నువ్వు ఎక్కడున్నావు అంటే మార్కెట్లో ఉన్నా అంటే, నువ్వు తొందరగా రా, నేను హాస్పిటల్లో ఉన్నాను, లేట్ చేయకు, నీ పక్కన ఎవరు ఉన్నారు అంటే ఆటో డ్రైవర్ ఉన్నాడు రా, నీ ఆటో డ్రైవర్ని తీసుకొచ్చానంటే, నువ్వు తొందర ఆటో డ్రైవర్ని తీసుకొని ఆటో తీసుకొని నువ్వు తొందరగా వచ్చేసి హాస్పిటల్ కంటే చెప్పేసి నేను పడుకున్నానండి. ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాను, పడుకున్నాను. పడుకుంటే నాకు కలబడుతుంది, మా అక్కయ్య ఇట్లా వచ్చినట్టు. ఆటో దిగి లోపలికి నడుచుకుంటూ వచ్చి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లోపలికి నడుచుకుంటూ వచ్చి బెడ్ మీద పడుకొని, పడుకోగానే అక్క ఏమైంది అని వెళ్తున్నాను, అక్క చనిపోయింది అన్నట్టు కలబడింది. వెంటనే ఉలికిపడి లేచాను, ఉలికిపడి లేచి అయ్యో ఏంది అక్క వచ్చిందా అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని నేను బయట ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పోయేసరికి అప్పుడే మా అక్కయ్య నడుచుకుంటూ వస్తుంది. కలబడినట్టే అక్కయ్య నడుచుకుంటూ వచ్చి బెడ్ మీద పడుకుంది, ఎమర్జెన్సీ బెడ్ మీద. బెడ్ మీద పడుకుంటే అక్క దగ్గరికి వెళ్ళి, ఏమైంది అక్క ఇంతగానం తడిచిపోయినావు, ఇంతగానం చెమటలు పట్టి మొత్తం అంతా తడిచిపోయింది, బట్టలన్నీ తడిచిపోయాయి చెమటకి. ఏమైంది అక్క అంటే, ఇదంతా నొప్పి లేస్తుందిరా, చెమటలు పట్టేసినాయి మొత్తం, ఇంకా నేను చచ్చిపోయేటట్టు నాని అని అన్నది. ఏం లేదు అక్క, నువ్వు అట్లా వరిగాకు, భయపడకు, ఆ, ఈసీ తీస్తాం ఆగని చెప్పి. అప్పుడు 6 o'clock అండి, ఎవరు లేవలే, మా సిస్టర్లు అప్పుడే పడుకున్నారు పాపం, చాలా బిజీ ఉండే. ఎవరు లేవలే, ఈవెన్ వార్డ్ బాయ్ ఆయమ్మ కూడా లేకుండా మా అక్కడే వచ్చి లోపల పడుకుంది. నేను వెళ్ళి మాట్లాడాను, సిస్టర్స్ ని పిలిచి ఈసీజీ తీయండి అమ్మా అని చెప్పి కట్టెలు వేసాం. ఫీమేల్ కదా, ఈసీజీ తీయమని చెప్పి కట్టెన్స్ వేసి ఇలా వెనక తిరిగాను, కట్టెన్ బయటికి వచ్చాను. ఒకలాంటి సౌండ్ వచ్చింది అక్క దగ్గర నుంచి. ఎలాంటి సౌండ్ అంటే, ప్రాణం పోయేటప్పుడు యూరిన్ పాస్ చేస్తారు, మోషన్ పోతారు, ఈ మెడ అనేది ఈ అని ఇట్లా వెళ్ళిపోతుంది, ఆ సౌండ్ వస్తుంది ఈ అని. ఆ సౌండ్ వచ్చేసరికి ఇట్లా కట్టెని ఇట్లా మూసాను, వెనక తిరిగాను అంతే. ఆ సౌండ్ వచ్చేసరికి ఇమ్మీడియట్ గా వెనక తిరిగి కట్టెని తీసుకుని అక్క అక్క అని పిలిస్తే అక్క ప్రాణం పోయింది, గుండె ఆగిపోయింది, అన్కాన్షియస్ అయిపోయింది. ఈసీజీ చూస్తే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ ఎవరు లేరు. నేను ఇమ్మీడియట్ గా ఒక దిక్కేమో ఏడుపు వస్తుంది, ఒక దిక్కేమో కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అరే ఇదేంటి, మా అక్క చనిపోవడం ఏంటి అని. ఇమ్మీడియట్ గా ఛాతి మీద ఒత్తినాము, ఒత్తేసి ఈసీజీ కనెక్ట్ చేసుకొని చూస్తే ఫ్లాట్ లైన్ ఉంది. దన్నుమని మళ్ళీ సిపిఆర్ చేస్తాను, సిపిఆర్ చేస్తుంటే ఒక రిధం వచ్చింది. రిధం రాగానే అప్పుడే మా సిస్టర్ వచ్చి డిఫిబ్ షాక్ ఇచ్చే మిషన్ ని దగ్గర పెడితే వెంటనే షాక్ ఇచ్చాం. అట్లా ఒక్కడినే ఒక ఆరుగురు చేసే పనిని ఒక్కనే చేశాను. నేనే ఉత్తుకుంటున్నాను, అటు అటు నోరు దగ్గర పోయి ఆక్సిజన్ ఇస్తున్నాను, అంబు అంటాం అది చేస్తున్నాను, మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ సిపిఆర్ చేస్తున్నాను, మళ్ళీ అటు పోయి అంబు చేస్తున్నాను, మధ్యలో షాక్లు ఇస్తున్నాను. అట్లా అక్కకి 4 షాక్స్ ఇచ్చామండి. అక్క గుండె ఆగిపోయిన దానికి మళ్ళా ఒత్తి షాక్లు ఇచ్చి ఒక 12 to 15 minutes అట్లా చేస్తే అక్క మళ్ళీ గుండె హార్ట్ పంపింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇమ్మీడియట్ గా మళ్ళీ కాన్షియస్కి వచ్చింది. కాన్షియస్కి వచ్చింది, నేను ఒత్తుతుంటే నా కన్నీళ్లు మా అక్క మీద పడతా ఉన్నాయి, నేను షాక్లు ఇస్తుంటే నా కన్నీళ్లు మా అక్క మీద పడతా ఉన్నాయి. అంటే సొంత అక్కయ్య. వేరే వేరే పేషెంట్లకు ఎవరికైనా కూడా మనకు అంత ఎమోషన్ రాదు, అంత సెంటిమెంట్ ఉండదు, కళ్ళకి నీళ్ళు రావు, కానీ ఓన్ సిస్టర్ కి వచ్చి బెడ్ మీద పడుకొని నాతో మాట్లాడి గుండె ఆగిపోయి చనిపోయేసరికి ఆ ఆ ఏం చేయాల. కొంతమంది ఏమవుతారంటే పానిక్ అయిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు. ఇమ్మీడియట్ గా అలా చేసి అక్కను మళ్ళీ పంపింగ్ స్టార్ట్ చేసి అక్కను లేపేసరికి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ పిచ్చోడైపోయాడు. చనిపోయింది బతికింది, చనిపోయింది బతికింది అని లేచి అక్కను కూర్చోబెట్టి కాన్షియస్కి వచ్చింది, ఆక్సిజన్ లెవెల్స్ ఇట్లా అన్ని బాగానే, ఆక్సిజన్ పెట్టుకున్నాను. సిస్టర్‌కి వచ్చేసి ఈసీజీ తీపిచ్చాము. ఈసీజీ తీసిన తర్వాత ఈసీజీ చూస్తే మేజర్ హార్ట్ అటాక్. మేజర్ హార్ట్ అటాక్ దానికి ఏంటంటే అందరికి తెలియదండి చాలా మందికి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వితిన్ 12 అవర్స్, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వితిన్ 12 అవర్స్ లో హాస్పిటల్‌కి రావాలి. వితిన్ 12 అవర్స్ లో ఒక ఇంజెక్షన్ ఇస్తాం. దాని కాస్ట్ వచ్చేసి 45,000. ఏదైతే గుండెలో రక్తం గడ్డగడుతుందో, బ్రెయిన్‌లో రక్తం గడ్డగడుతుందో వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ అయితేనేమో బ్రెయిన్‌లో రక్తం గడ్డగడితే వితిన్ 3.5 అవర్స్‌లో హాస్పిటల్‌కొస్తే ఆ ఇంజెక్షన్ ఇస్తారు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి వితిన్ 12 అవర్స్‌లో హాస్పిటల్‌కొస్తే ఆ ఇంజెక్షన్ ఇస్తారు, 45,000. ఇది చాలా మందికి తెలవదండి, చాలా మందికి తెలుసుకోవాలి ఇది.
హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు 12 అవర్స్ లోపల ఇంజెక్షన్ వేస్తే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి 3.5 అవర్స్ లోపల ఇస్తాం ఆ ఇంజెక్షన్. ఏదైతే బ్రెయిన్‌లో గాని, గుండెలో గాని రక్తం గడ్డగడుతుందో దానికి ఆ రక్తాన్ని గడ్డని కరిగించడానికి ఆ ఇంజెక్షన్ ఇస్తారు. దాని కాస్ట్ వచ్చేసి 45,000. ఒకవేళ 45,000 రూపీస్ మన దగ్గర లేకపోతే రూ. 35 ఇంజెక్షన్ ఉంటది. లేదంటే 25,000 ఇంజెక్షన్ ఉంటది. లేదంటే మనం ఆరోగ్యశ్రీ కార్డ్ అంటాము. ఇప్పుడు ఆహ్, తెలంగాణలో అయితే రేషన్ కార్డ్ ఇస్తే 5,000 ఇంజెక్షన్ ఇస్తాము. అది రక్తాన్ని గడ్డగట్టింది కదా సార్ తీసేస్తానండి. మా అక్క అట్లా ఈసీజీ చూసేసరికి మేజర్ హార్ట్ అటాక్ ఏం చేయాలో అర్థం కాలేదు. సమ్మన్నమని ఫార్మసీకి ఉరికిపోయి ఆ 45,000 ఇంజెక్షన్ ఇవ్వు అంటే సార్ పైసలన్నారు. పైసలంటే 10,000 ఉన్నాయి నా దగ్గర. ఇగో తీసుకోండి అని చెప్పి 10,000 కట్టేసి ఇమ్మీడియేట్‌గా ఆ ఇంజెక్షన్ తర్వాత నువ్వు ఎవ్వరికైనా చెప్పుకో ఏమన్నా చేసుకో మా సొంత అక్కయ్య నేను ఇచ్చుకోవాలి ఇంజెక్షన్ అని చెప్పి ఫార్మసీకెళ్ళి అంతలే సాగర్ వచ్చేసాడు. ఆ ఫార్మసీ నుంచెళ్ళి ఇంజెక్షన్ తీసుకొచ్చేసి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత ఒక 4, 5 అవర్స్‌లో అక్క సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మళ్ళా వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేపిచ్చారు. యాంజియోగ్రామ్ చేపిస్తే అక్కడున్న డాక్టర్ ఏమన్నారంటే, స్టంట్ బైఫర్ఫికేషన్ ఉంది. వెయిన్ ఆర్టరీ. దానికి స్టంట్ పాస్ చేయలేము. బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు. బైపాస్ సర్జరీ చేస్తేనే మీ అక్క బతుకుతది. లేదంటే చనిపోతది అని. బైపాస్ సర్జరీ అంటే ఇదివరకే బీపీ ఉంది. 2 సార్లు స్టంట్లు పడ్డాయి. ఒక కిడ్నీ లేదు. మళ్ళా కిడ్నీ ఫెయిల్యూర్‌కెళ్ళిపోతది. కాంప్లికేషన్స్ వస్తాయి. అక్క తట్టుకోలేదు బైపాస్ సర్జరీకి అని చెప్పేసి మేమే లేదు సార్ ఏదో ఒకటి చేద్దాం. మెడికల్ మేనేజ్‌మెంట్ చేద్దాం. మందులిచ్చి చూద్దాం అంటే ఆ సార్ ఉండి మెడిసిన్స్ రాస్తాను. కానీ మా అక్క కండిషన్ చెప్తున్నానండి. సార్ ఏం చెప్పారంటే డాక్టర్ గారు కార్డియాలజిస్టు ఒక్కరోజు ఆ టాబ్లెట్ మిస్ అవుతే చనిపోద్దని చెప్పారు. స్టంట్ రాలేదు. అటు బైపాస్ సర్జరీకి ఒప్పుకోవట్లేదు. ఓన్లీ ఒక గోళీ ఇచ్చారు. ఆ గోళీలేసుకోవాలి. ఆ గోళీ ఒక్కరోజు మిస్ అయితే చనిపోద్దని చెప్పారు సార్. అది జరిగి కూడా 6-7 మంత్స్ అవుతుందనుకుంటా. సీ ఇదెందుకు చెప్తున్నానంటే, నా క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నాను. అది కూడా పక్కన పెడితే కష్టం చాలా కష్టపడ్డాను. చాలా కష్టమొచ్చింది. చాలా కష్టపడ్డాను. చనిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి లేపడం అన్నది నిజంగా నాకు అంత మంచి నాలెడ్జ్ ఇచ్చిన నా గురువులు ఉన్నారు. అది పక్కన పెడితే అక్క లేచి ఇప్పుడు కూడా హ్యాపీగా ఉంది అంటే కారణం నేనయ్యాను. ఆమె మా కళ్ళ ముందర తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను డాక్టర్ అవ్వడానికి మా అక్క లాంటి వాళ్ళని చాలా మందినండి. చాలా మందిని ఇప్పటి వరకు చాలా మందిని అంటే మరణ పడకల మీదకెళ్ళి వచ్చిన వాళ్ళని లేపి నడిపించిన, లేచి నడుచుకుంటూ పోయారు హాస్పిటల్ నుంచి అడ్మిషన్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యి. అలా మా అక్కని బ్రతికిచ్చామన్నట్టు. దీనికంతటికి కారణం ఏంటంటే నా చదువు. నేను చదువుకున్న ఎడ్యుకేషన్. నేను తీసుకున్న నిర్ణయం. డాక్టర్ కావాలని ఒక డ్రీమ్. ఒక పట్టుదల. ఒక పెయిన్ అండి. డాక్టర్ అవ్వాలి అని ఒక పెయిన్. ఎలాగైనా డాక్టర్ గావాలి. అది ఏమన్నా గాని. అది చాలా మందికి డ్రీమ్స్ ఉండవు. నాకు చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ ఐ థింక్ అప్పుడే నేను డ్రీమ్ అమలుచుకున్నాను. నేను చిన్నతనంలో సిక్స్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్‌లో అనుకుంటాను. అప్పుడు నా డ్రీమ్ సెట్ జేసుకున్నాను. నేను పెద్దగా అయితే డాక్టర్ అవ్వాలి. అది ఊరికే పెద్దవాళ్ళు చిన్న పిల్లల్ని అడుగుతారు. పెద్దగైనంక ఏమవుతావు? పెద్దగైనంక ఏమవుతావు? అని అడుగుతారు గదా! అప్పుడు పిల్లలకి అర్థం గాదండి. ఆళ్ళు ఏదో ఒకటి జెప్తారు. ఎదురుంగా ఎవరైనా ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదో ఆలోచించి నేను పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, నేను పైలట్ అవుతాను, ఆర్మీకెళ్తాను అని అలా సాఫ్ సీదాగా జెప్పేస్తారు. కానీ నేను సిక్స్త్ క్లాస్‌లో నేను డెసిషన్ తీసుకున్నాను. నేను డాక్టర్ అవ్వాలి అంతే. అది గూడా ఒక పెయిన్‌ఫుల్ లైఫ్‌లో డాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. అట్లా డాక్టర్ అవ్వాలి అంతే ఫిక్స్ అంతే ఇంకా. చాలా కష్టపడ్డాను డాక్టర్ అవ్వాలి అంటే. అది ఎందుకు అన్నది ముందు జెప్తాను. రైట్. ఇది నా ఎమర్జెన్సీ మెడిసిన్. నేను చేసే వృత్తి. అందుకే అంత సాలరీలు ఇస్తారు. లేకపోతే అంత సాలరీ ఇవ్వరు. రైట్. సో, ఇలా నేను డాక్టర్ వృత్తిలో ఉంటూ లాయర్ ఎందుకయ్యాను అంటే, ఒక పోలీస్ స్టేషన్‌లో నా ల్యాండ్ ఇష్యూస్ అయినాయి. మా అన్న వాళ్ళ గొడవలయినాయి. దాంతోటి నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్తే అమర్యాదగా మాట్లాడారన్నట్టు. "నువ్వు డాక్టర్‌వయితే ఏందిరా? నీ చేతులు 10 చేతులు 10 తీర్లుంటాయి. నువ్వు మంచి డాక్టర్‌వని నాకేం తెలుసు? చెడ్డ డాక్టర్ గూడా కావచ్చు గదా!" అని తర్వాత బూతులు గూడా మాట్లాడారు. అది తట్టుకోలేక వీరు ఎలాగైనా తిరిగి కొట్టాలి అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ లేక నన్ను ఇది చేస్తున్నారు. నాలెడ్జ్ చాలా ఇంపార్టెంటు.
ఆ నాలెడ్జ్ కోసమే నేను లా చదువుతున్నాను. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెస్టిజ్ అనే కంపెనీలో జాయిన్ అయిపోయి నాలెడ్జ్ లేకుండా, ఏం లేకుండా ఏ చేసుడే అయిపోతుంది కథం. ఎక్కడో ఉంటా గాల్లో, అంటే ఎక్కడ ఇక చెప్తా ఉంటారు మాటలన్నీ. కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే, మనం ఏది చేద్దామన్నా కూడా, ఏమి చేయాలన్నా కూడా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ 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 సూపర్ ఉండాలి. నాలెడ్జ్ వస్తేనే, నాలెడ్జ్ ఉంటేనే, దాని గురించి అవగాహన ఉంటేనే దాంట్లో సక్సెస్ అవుతాం. లేదంటే బ్యాక్ అయిపోతాం, స్టెప్ బ్యాక్ వేస్తాం. లేదు అంటే టెన్షన్ స్ట్రెస్ తీసుకుంటాం. వాడెవడో తిట్టాడు అని, వాడెవడో ఇది అన్నాడు, అదే అన్నాడు అని చెప్పేసి మనం నర్వస్ ఫీల్ అవుతాం. వెస్టిజ్ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క పర్సన్ ఎవ్రీడే ట్రైనింగ్ లాగానే ఉండాలి, ఎవ్రీడే స్టూడెంట్ లాగానే ఉండాలి, ఎవ్రీడే బిజినెస్ పర్సన్ లేకనే ఉండాలి, నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే ఉండాలి, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కటి దాంట్లో నువ్వు డెప్త్ లోకి వెళ్తే గానీ నీకు వెస్టేజ్ గురించి అర్థం కాదు. ఆ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్స్ గురించి నీకు ఏ అవగాహన లేకపోతే, ప్రొడక్ట్స్ గురించి వాటి ఫంక్షనింగ్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, ఎవరికి ఇవ్వాలి అని తెలియకపోతే మన బిజినెస్ ఫార్వర్డ్ అవ్వదు. అప్పుడు చాలా నిందలు మోస్తాం, చాలా బాధలు వస్తాయి, డిప్రెషన్ గురవుతాం. అందుకే నాలెడ్జ్ 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 మీటింగ్స్ అటెండ్ అవుతే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అప్లైనర్ ని పట్టుకుంటే నాలెడ్జ్ వస్తుంది. పెద్ద పెద్ద మీటింగ్స్ మన బూట్ క్యాంప్స్ కానీ, ఇప్పుడు ఫ్యామిలీ సెమినార్, రీయూనియన్, అలాంటి మీటింగ్స్ అటెండ్ అవుతే చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతాం. ఆ నాలెడ్జ్ ద్వారా మనం సక్సెస్ అవుతాం. ఆ నాలెడ్జ్ లేకపోతే ఎవడు పడితే వాడు తిడుతూనే ఉంటాడు, అవహేళన చేస్తారు. అట్లా నాకు పోలీస్ స్టేషన్లో జరిగింది కాబట్టి ఆ కసి పెరిగిపోయింది, ఆ పెయిన్ పెరిగిపోయింది. నాకెందుకు తెలియదు, నాకెందుకు నాలెడ్జ్ ఉండకూడదు ఇంట్లో అని చెప్పి స్టార్ట్ చేశాను నేను ఇలాగా. సో ఇలా నా లైఫ్ జరుగుతుంది. వెస్టిజ్‌లోకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఒక హాస్పిటల్‌లో జస్ట్ 6 అవర్స్ డ్యూటీ. 6 గంటలే నా డ్యూటీ. 6 గంటల డ్యూటీకి 1,50,000 జీతం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇంకో హాస్పిటల్‌లో చేసేవాడిని. అక్కడ ఒక 1,50,000 దాకా వచ్చేది. అయితే ఆ హాస్పిటల్‌లో, ఒక పర్టిక్యులర్ హాస్పిటల్ పేరు చెప్పను. 6 గంటలు పని చేసినందుకు నాకు 1,50,000 ఇచ్చేవాళ్ళు. ఆ సమయంలో మా గ్రేట్ అప్లైనర్ సాగర్ సార్, అదే ఇంతకుముందు చెప్పా కదా, మా సొంత అక్కయ్య కొడుకు. ఇంతకుముందు హోస్టింగ్ కూడా తనే. హాస్పిటల్‌కి వచ్చాడు. అరౌండ్ మధ్యాహ్నం. మధ్యాహ్నం హాస్పిటల్‌కి వస్తే ఫోన్ చేసి, "మామ ఎక్కడున్నావు?" అంటే, "హాస్పిటల్‌లో ఉన్నా మామ" అంటే వచ్చాడు పైకి. నా దగ్గరికి వచ్చాడు. ఐసీయూలో డాక్టర్స్ రూమ్‌కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక ప్రాస్పెక్టస్ పట్టుకొచ్చాడు. ఒక బుక్ పట్టుకొచ్చాడు. "అదేంట్రా" అంటే, "వెస్టీజ్ కంపెనీ మామ. వెస్టీజ్‌లో ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హోమ్ నీడ్స్, బ్యూటీషియన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనము కొనుక్కొని, వాడుకొని, షేర్ చేస్తే పైసలొస్తాయి" అని అన్నాడు. ఏందిరా అని తీరా చూస్తే సబ్బులు, టూత్ పేస్ట్‌లు, చాయ్ పత్తులు ఇవన్నీ ఉన్నాయి. చెప్పాడు స్టోరీ మొత్తం. అంటే ప్లాన్ మొత్తం చెప్పాడు. ప్రొడక్ట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ప్రొడక్ట్స్ గురించి చెప్పేసి, వాటి గురించి చెప్పేసాడు. సరే లైట్ తీసుకున్నాను, పోయాడు. నేను నిజం చెప్తున్నానండి. నేను డాక్టర్‌ని. నాకు వెస్టీజ్‌కి రాకముందు హెల్త్ సప్లిమెంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్ అని మాత్రమే తెలుసు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కూడా డాక్టర్స్‌కి అందరికీ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి తెలవదు. హెల్త్ సప్లిమెంట్స్ గురించి తెలవదు. ఎప్పుడైతే వెస్టీజ్‌లోకొచ్చానో, వెస్టీజ్‌లో ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటిదనేది అర్థమైంది. ఎలా పనిచేస్తాయనేది అర్థమైంది. ఎవరికి ఇవ్వాలి అనేది అర్థమైంది. అదంతా అర్థమైందన్నట్టు వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత. చాలా మందికి తెలవదండి. హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఏంటో తెలవదు. డాక్టర్స్‌కి కూడా తెలవదు చాలా మందికి. అంటే వాళ్ళకెందుకు తెలవదు అంటే, వాళ్ళు ఒక స్పెషలైజేషన్ ఎంచుకున్నప్పుడు దాని గురించే చదువుకుంటూ ఎళ్ళిపోతారు కాబట్టి, వీటి గురించి మనం చదవమన్నట్టు. అదెవరు చదువుకుంటారంటే డైటీషియన్ వాళ్ళు, తర్వాత ఎవరైతే మెడికల్ టెక్నీషియన్స్ దీంట్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతది. న్యూట్రిషనలిస్ట్‌కి వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి దాని గురించి. సో, సాగర్ సార్ వస్తున్నాడు చెప్పేసి ఎళ్ళిపోయిండు. ఎళ్ళిపోయిన తర్వాత నేను డాక్టర్‌ని గదా! నాకంత ఎక్కలేదప్పుడు. ఎక్కలేదు, లైట్ తీసుకున్నాను. తర్వాత 1 వీక్ తర్వాత వదిలిపెట్టలేదండి. మళ్ళీ కాల్ చేసాడు. మళ్ళీ కాల్ చేస్తే, "మళ్ళీ హాస్పిటల్‌లో ఉన్నా" అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత నేను, నా డ్యూటీ డాక్టర్ ఉన్నాడు, సాగర్ ఉన్నాడు. స్ మళ్ళీ సేమ్ బుక్ పట్టుకొచ్చాడు. మళ్ళీ వెస్టిజ్ అని చెప్పాడు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది స్టోరీ. అప్పుడుండి మా డ్యూటీ డాక్టరు సాగర్‌ని పరిచయం చేస్తే, ఆ డ్యూటీ డాక్టర్ సాగర్ సార్ ఉండి డ్యూటీ డాక్టర్‌ని, "సార్ మీరు జీతం ఎంత ఇక్కడ?" అంటే, "25,000 సాగర్ మాది. నేను డ్యూటీ డాక్టర్‌ని కదా! 25,000 నాది. మీరేదో బిజినెస్ చేస్తున్నారంటే వెస్టీజ్ బిజినెస్ ఎంతొస్తున్నాయి సాగర్ సార్" అంటే, "ఎంత సార్ 10,000 వస్తున్నాయి. మొన్న మొన్నే స్టార్ట్ చేశాను. ఒక 3, 4 మంత్స్ అవుతుంది" అన్నాడు.
6 మంత్స్ ఏదో సంథింగ్ చెప్పాడు, 10,000 వరకు వస్తున్నాయి అని చెప్పి. ఆ తర్వాత ఆ సంభాషణ అయిపోయింది. నాకు మళ్ళీ గదే చెప్పాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. అట్లా 3, 4, 5 టైమ్స్ వచ్చాడండి. ఒక్కొక్కగాని సిట్యుయేషన్‌లో నాకెట్లా అయిపోయిందంటే, అమ్మ వీడు ఏంది ఊకే వస్తున్నాడు, బుక్ పట్టుకొస్తున్నాడు, గదే చాయ్ పత్తా, గదే సబ్బు టూత్ పేస్ట్ చెప్తున్నాడు, ఎళ్తున్నాడు. ఏంది నస అని చెప్పేసి ఒకసారి సాగర్ సార్ కింద నుంచి ఫోన్ చేశాడు నాకు హాస్పిటల్‌కొచ్చి. మామ ఎక్కడున్నావంటే, కిటికీలకెళ్ళి బయట చూసి వీడొచ్చాడని చూసి, మామ ఇప్పుడే బయటికెళ్ళిపోయినా అని చెప్పి ఎనకకెళ్ళి తప్పించుకొని పోయానండి. తప్పించుకొని వెళ్ళిపోయా. పారిపోయా నేను. ఎందుకంటే మళ్ళా అదే వెస్టిజ్ అంటాడు. మళ్ళా అదే అంటాడని. అట్లా 6-7 టైమ్స్ తర్వాత సాగర్ సార్ మళ్ళీ ఒక మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళా హాస్పిటల్‌కొచ్చాడు. హాస్పిటల్‌కొచ్చినప్పుడు ఆల్రెడీ నాకు ఐడీ ఇచ్చే ఆధార్ కార్డ్ తీసుకొని నాకు ఐడీ ఏసేసాడు. ప్రాస్పెక్టస్ తీసుకొచ్చి మా అమ్మ ఆర్డర్ చేయన్నాడు. మా అమ్మ ఆర్డర్ అంటే నాకేం అర్థం కావట్లేదు. ఏం కొనాలో అర్థం కావట్లేదు. టూత్ పేస్ట్‌లా, సబ్బులా ఏంది ఇవన్నీ ఏం కొనాలి అని చెప్పేసి, సరే అని చెప్పి ఒక టూత్ పేస్ట్, ఒక సబ్బు, ఒక చాయ్ పత్తా తీసుకున్నాను. ఇంట్లోకి అవసరం పడతాయి కదా అని. నా దగ్గరికొచ్చే పేషెంట్ ఒక ముసలమ్మకి చాయ్ పత్తా ఇచ్చాను. ఒక పేషెంట్‌కి టూత్ పేస్ట్ ఇచ్చాను. ఒక పేషెంట్‌కేమో సబ్బు ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు ఫాలో అప్‌కి వచ్చినప్పుడు, రివ్యూకి వచ్చినప్పుడు ఆ ముసలమ్మ చాయ్ పత్తా తీసుకొచ్చి మొఖాన పడేసింది. మొఖాన పడేసి, "ఓ అయ్యా! ఇదేం చాయ్ పత్తా? ఈ చాయ్ పత్తా మనుగడ ఓ కలర్ వత్తలేదా? పాడొత్తలేదా?" అనే. నేను షాక్ అయిపోయా. ఓ నీ అమ్మ ఇదేం ముసలమ్మ ఏంది ఇట్లా మాట్లాడుతుంది ఏందని. "ఏమైందమ్మా?" అంటే, "ఏం చాయ్ పత్తా ఇచ్చినావు సారు? దీంట్లో కలర్ వస్తలేదు" అన్నది. అరే! కలర్ వస్తలేదా? అని చెప్పి ఆలోచించా. అట్లా ఇంకో పేషెంట్ వచ్చేసి నీమ్ సబ్బు వాడితే నల్లగైన మొఖం అని చెప్పేసి, తర్వాత టూత్ పేస్ట్ పట్టుకొచ్చేసి, టూత్ పేస్ట్ నురుగొస్తలేదని చెప్పేసి కంప్లెయింట్ చేశారు. ఇక నాకు పడింది దెబ్బ. అమ్మో! నాయనా నాకు ప్రొఫెషనల్ మీద దెబ్బ పడుతది ఇగ. నా పేషెంట్‌లకి అందరికి ఎఫెక్ట్ పడుతుందిది. వద్దురా నాయనా ఇవి వద్దు. ఇవి ప్రొడక్ట్సే వద్దు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత సాగర్ సార్‌కి కాల్ చేసి నాలెడ్జ్ లేక. ఎందుకు చెప్తున్నానంటే నాలెడ్జ్ లేదప్పుడు. నాలెడ్జ్ లేక మనము డిఫెక్ట్స్ పడతాం. ఎఫెక్ట్ పడతది మన మీద. ఎప్పుడైతే సాగర్ సార్‌కి కాల్ చేసి, మామ ఇది పరిస్థితి, ఇది సంగతి అంటే అప్పుడు సాగర్ ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. మామ చాయ్ పత్తా మనది ఒరిజినల్. ఆకు దాన్ని ఓపెన్ చేస్తే ఆకులుంటాయి, గింజలు కనిపిస్తాయి. అది ఒరిజినల్. ఒరిజినల్ ఆకు ఎప్పుడైతే ఉడికిన తర్వాత ఆకులకెళ్ళి రసం వస్తదో అప్పుడే కలర్ వస్తది అని చెప్పాడు. అప్పటి వరకు ఆ కలర్ రాదు. ఎక్కువ సేపు మరగబెడితేనే కలర్ వస్తది. మనది ఒరిజినల్ కాబట్టి, ఒరిజినల్ ఆకు కాబట్టి అంటే, అవునా! అని చెప్పేసి అప్పుడు టూత్ పేస్ట్ గురించి తెలుసుకుంటే నీము ఇట్లా వేపాకు, తులసి నుంచి తయారు చేస్తది. వేపాకు మరి సబ్బు ఎందుకు నల్లగా అయింది అని. నీమ్ సబ్బు పెడితే ఎందుకు నల్లగయ్యారు అని. చూడండి మనము కొన్ని సంవత్సరాల నుంచెల్లి కెమికల్ సబ్బు వాడి ఉంటాము. నీమ్ సబ్బు వాడినప్పుడు ఏదైతే లోపట అతుక్కుపోయి ఉంటదో, లోపట సెల్స్ లోపట ఉండిపోతదో ఆ కెమికల్స్ అన్నీ బయటికి రావడానికి అట్లా నల్లగవుతది. తర్వాత తెల్లగవుతది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చిన్న పిల్లలకు తల్లయితే పెద్దమ్మ తల్లి అంటారు. ఏదో ఒక దేవత అంటాము. చికెన్ పాక్స్ ఇంగ్లీష్‌లో చికెన్ పాక్స్ అంటాం. అదవుతే వేపాకే రాసేది. అలాంటి వేపాకు నుంచే సబ్బు తయారు చేస్తారు. అలా నల్లగవ్వరు. ఒకవేళ అయినా కూడా అది మళ్ళీ తెల్లగా చేస్తది. అని ఎప్పుడైతే నాలెడ్జ్ తెలిసిందో ఓకే అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ సారి సాగర్ సార్ మీట్ జరిగింది. అదే డ్యూటీ డాక్టర్ అదే మా రూమ్‌లో అదే డ్యూటీ డాక్టర్ ఉన్నారు. సాగర్ సార్ ఉన్నాడు. నేనున్నాను. సాగర్ సార్ ఉండి డ్యూటీ డాక్టర్‌ని అడుగుతున్నాడు. ఆహ్, "డాక్టర్ గారు మీకు సాలరీ ఎంత అండి?" అని. "ఏమున్నది సాగర్ గదే 25,000 వస్తున్నాయి అంతే" అన్నాను. "అవును మీరు వెస్టీజ్ బిజినెస్ ఏటి వరకు వచ్చిందని?" డ్యూటీ డాక్టర్ అడిగాడు. "బిజినెస్ ఏటి వరకు వచ్చింది సాగర్ సార్. మరి బిజినెస్ చేస్తున్నావు గదా! ఎంత వస్తున్నాయి నెలకి?" అంటే సాగర్ సార్ ఉండి 35,000 అన్నాడు. నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నీ అమ్మ అప్పుడేమో 10,000 అన్నాడు. ఇప్పుడేమో 35,000 అన్నాడు. డ్యూటీ డాక్టర్ సాలరీ ఏమో 25,000 అట్నే ఉండిపోయినాయి. ఈయన సాలరీ ఏమో 35,000 అయినాయి. ఏదో జరుగుతుంది అని జెప్పేసి అడిగితే ఆ డ్యూటీ డాక్టర్ గూడా జాయిన్ అయ్యాడు. డ్యూటీ డాక్టర్ గూడా ప్రాసెస్ తీసుకున్నాడండి. అట్లా లైఫ్ అన్నది వెస్టీజ్‌లో జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్‌లకి రాయడం వల్ల ఎవరికొచ్చిన వాళ్ళకు అంటగట్టడం అంటే ఇవ్వడం వల్ల వాళ్ళేం జేశారంటే నన్ను సబ్బుల డాక్టర్‌ని జేసేశారు. టూత్ పేస్ట్‌లు అమ్ముకునే డాక్టర్ ఉన్నారు. చాయ్ పత్తి అమ్ముకునే డాక్టర్ ఉన్నారు. అవహేళన జేశారు. ఇది కొంచెం మీదుగా నా డాక్టర్స్ దగ్గరికెళ్ళిపోయింది. అందరి దగ్గరికెళ్ళిపోయింది. స్టేటస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరి దగ్గరికెళ్ళిపోయింది. సార్ డాక్టర్ గారు, డాక్టర్ మహేందర్ సారు బెడ్‌షీట్ బిజినెస్ జేస్తున్నాడు. టూత్ పేస్ట్‌లు అమ్ముతున్నాడు, సబ్బులు అమ్ముతున్నాడు, చాయ్ పత్తులు అమ్ముతున్నారు. పేషెంట్‌లకు గూడా తెలిసిపోయింది.
కొంతమంది డాక్టర్స్ నాకు కాల్ చేసి, మహేందర్, అది ఏంటి నువ్వు చేసేది, అది పక్కన పెట్టు. నువ్వు మెడికల్ షాప్ లో నీకు మనకు మస్తు మస్తు పైసలు వస్తాయి, పేషెంట్ రిఫరల్ చేసుకుంటే మస్తు పైసలు వస్తాయి, పేషెంట్ హాస్పిటల్ నుంచి నీకు శాలరీ వస్తుంది. అది ఎందుకు అంత చెత్త చెత్త అంతా పెట్టుకున్నావు నువ్వు, అవసరమా నీకు వెస్టేజ్? పక్కన పెట్టి ఫస్ట్ మన దాంట్లో మన మెడికల్ దాంట్లోనే మస్తు పైసలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అన్నారు. చాలా మంది అవహేళన చేశారు, చాలా మంది వేధించారు, బాధ పెట్టారు. అయినా కూడా వెస్టేజ్ బిజినెస్ చేయాలా వద్దా అనే ఒక ఇది మీద ఉండిపోయి వెనక కనుక అడిగేస్తున్నాను. మెల్లమెల్లగా డ్రాప్ అవుతున్నాను. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక హైదరాబాద్ లో ఒక ఎమర్జెన్సీ టెక్నీషియన్ ఆయన ఫేస్బుక్ లో ఒక పోస్టర్ పెట్టాడు. ఒక పోస్టర్ లో పైన వెస్టిజ్ అని ఉంటది. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ చూడమన్ పటేల్, ఇంకొకసారి వచ్చి సుదర్శన్. వీళ్ళ శాలరీలు ఎట్లున్నాయంటే నాకు అప్పుడు అప్పుడు అవగాహన, నేను చెప్తున్నానండి, శాలరీ ఎట్లుందంటే ఈ వీళ్ళ నేమ్స్ కింద, ఫొటోస్ కింద బిఫోర్ డెత్, బిఫోర్ డెత్ 1,36,000 ఉంటే ఆఫ్టర్ డెత్ 1,76,000. ఇంకో పర్సన్ కి బిఫోర్ డెత్ 8 lakhs సమ్ చేంజ్ ఉంటే ఆఫ్టర్ డెత్ 12 lakhs వరకు అట్లా కనిపించింది నాకు అది. ఆ పోస్టర్ ఎప్పుడైతే చూసానో వెస్టిజ్ అని ఉంది, ఇక్కడ ఏమో బిఫోర్ డెత్ ఆఫ్టర్ డెత్ అని ఉన్నది. బిఫోర్ డెత్ ఏమో తక్కువ శాలరీ ఉంది, ఆఫ్టర్ డెత్ ఏమో ఎక్కువ శాలరీ ఉంది. ఇంకో పర్సన్ కూడా బిఫోర్ డెత్ అని ఉంది, ఆఫ్టర్ డెత్ అని ఉంది. బిఫోర్ డెత్ ఏమో తక్కువ శాలరీ ఉంది వెస్టిజ్ లో, ఆఫ్టర్ డెత్ ఏమో ఇంక్రీజ్ అయింది. అదేంటి, చనిపోయిన తర్వాత ఎట్లా ఇంక్రీజ్ అయింది, చనిపోయిన తర్వాత ఎట్లా మనీ వచ్చినాయి, చనిపోయిన తర్వాత దీంట్లో ఎట్లా మనీ వస్తాయి అనేది ఒక పోస్టర్ ద్వారా నేను ఆ, చూసి సాగర్ సార్ కాల్ చేసి సాగర్ సార్ కాల్ చేసి, మామ ఇది ఇట్లా సంగతి, పోస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అన్నాను. అంతకుముందు ఏమైంది అంటే, ఎప్పుడైతే పేషెంట్లకు రాశానో నా ఫేమ్, నా పాపులారిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో వెస్టిక్ ద్వారా, అందరు తిడుతున్నారో, అందరికి టూత్ పేస్ట్ లో డాక్టర్, సబ్బుల డాక్టర్, చేప అమ్ముకునే డాక్టర్ ఎప్పుడైతే అన్నారో నన్ను, అప్పుడు సాగర్ సార్ కి, మా అప్లైనర్ కి కాల్ చేసి తిట్టాను అన్నట్టు. ఏం కంపెనీ రా బాబు, ఏం పేరు పెట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ప్రొడక్ట్స్ నాకు ఇచ్చినవి చూడు ఎట్లా తిడుతున్నారు, నన్ను డాక్టర్స్ తో సహా పేషెంట్లతో సహా తిడుతున్నారు, సబ్బులు అమ్ముకునే డాక్టర్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు అని చెప్పేసి బాగా తిట్టేసామన్నట్టు. తిట్టేసి ఇంకోసారి నా కంపెనీ గురించి మాట్లాడుతున్నా కదా, నువ్వు అట్లా మాట్లాడేది అయితే రాకరా భయ్ అని చెప్పేసి అన్నాను. అట్లా సాగర్ సార్ వెళ్ళిపోయాడు, కోపంలో ఉన్నాడు. అయినా కూడా నేను మళ్ళీ కాల్ చేసి ఈ పోస్టర్ ఏంటి, బిఫోర్ డెత్ ఏంటి, ఆఫ్టర్ డెత్ ఏంటి అని సాగర్ సార్ కాల్ చేస్తే, రారా ఒకసారి మాట్లాడదాం, ఒకసారి చెప్తురా దీని గురించి అంటే, ఏ పోరా, ఊకే వస్తా అంటే నీకు ఇదైపోయినావు నువ్వు, ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అన్ని చేస్తావు, వద్దు తిరిగి బిజినెస్ ఎందుకు అది అన్నట్టుగా, అంటే నెగటివ్ అని కాదు కానీ కోపంగా అనేసరికి, మామ జర రారా, నీకు పుణ్యం ఉంటుంది రారా అంటే, మళ్ళీ సాగర్ సార్ వచ్చి ఆ పోస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, దాంట్లో జనరేషన్స్ ఇన్కమ్, ఒక మనం జాయిన్ అయిపోయి మన కింద నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో, మనం ఉన్నా లేకపోయినా మన ఐడియా అనేది మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, అట్లా 300 సంవత్సరాలు 3 generations ఇన్కమ్ వస్తుంది మామ దీంట్లో. అది ఇంపార్టెంట్ ఇది, అందుకే నేను బిజినెస్ చేస్తున్నా అని చెప్పేసి అంటే, అప్పుడు నేను డెసిషన్ చేంజ్ చేసుకున్నానండి. ఓహో, జనరేషన్స్ ఇన్కమ్, ఎల్ఐసి చేస్తే చనిపోయిన తర్వాత ₹1,00,00,000 వస్తాయి, కానీ అప్పటికప్పటికి ఖర్చులు అయిపోతాయి. కానీ దీంట్లో జనరేషన్స్ ఇన్కమ్ 300 సంవత్సరాలు వస్తుంది అని ఎప్పుడైతే అవగాహన వచ్చిందో, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి బిజినెస్. అప్పుడు వెనక అడిగేసినామని మళ్ళీ స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేస్తూ బిజినెస్ ముందరికి వెళ్తా ఉంది, ఫార్వర్డ్ అవుతున్నాను. ఆ ఈ మధ్య ఏమైందంటే, అట్లా ఆ హాస్పిటల్లో ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకున్నానండి. ఆయమ్మలు, వార్డ్ బాయ్లు, సెక్యూరిటీ గార్డ్స్, సిస్టర్స్, నర్సింగ్ బ్రదర్స్, టెక్నీషియన్స్, క్యాథలాబ్ టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకున్నాను, డాక్టర్స్ ని తప్ప. ఎందుకంటే వాళ్ళు చెప్తే వినరు, చిన్న చూపు చూస్తారు, చులకన చూస్తారు, వినరండి. చాలా మంది మన ఇప్పుడు మీటింగ్ లో అటెండ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వద్దు అని చెప్పేసి ముఖం మార్చుకొని డిప్రెషన్ గురైపోయి నర్వస్ ఫీల్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకున్నాను. హాస్పిటల్ నుంచి దాదాపు 38 to 45 members యాక్టివ్ లీడర్స్ అయ్యారు. మంత్లీ మంత్లీ తీసుకుంటున్నారు. అట్లా నేను డైరెక్టర్ వరకు వచ్చానండి. డైరెక్టర్ వరకు వచ్చాను, హ్యాపీగా ఉంది. ఓకే, మంచి యాక్టివ్ టీమ్ దొరికింది, మంచి చేస్తున్నాను, అంత ఓకే, పర్లేదు అనుకునే మూమెంట్ లో మా ఎమర్జెన్సీ పర్ఫ్యూషనిస్ట్, ఒక పర్ఫ్యూషనిస్ట్, బైపాస్ సర్జరీ చేస్తాం కదా, బైపాస్ సర్జరీ దగ్గర ఉండే డాక్టర్ పర్ఫ్యూషనిస్ట్ అంటాము. వాళ్ళు హార్ట్ కి సంబంధించి వేరు వేరు ఇట్లా చూసుకుంటా ఉంటారు. దానికి హార్ట్ కి ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉన్నాయో లేవో అనేది చూసుకుంటా ఉంటారు. ఆ పర్సన్ ఏం చేశాడంటే, ఒక హార్ట్ ఫెయిల్యూర్, గుండె ఫెయిల్ అయిన పర్సన్ కి కోఎన్జైమ్ క్యూటెన్ రాశాడు. హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఎవరికైతే పంపింగ్ తగ్గిపోతుందో, ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోతుందో, కాళ్ళ వాపులు స్టార్ట్ అవుతాయి, ముఖం వాపు స్టార్ట్ అవుతాయి, ఆయాసం వస్తూ ఉంటుంది, కార్డియక్ ఫెయిల్యూర్ అంటాం. కార్డియక్ ఫెయిల్యూర్ వాళ్ళకి కోఎన్జైమ్ క్యూటెన్ చాలా బాగా పనిచేస్తుందండి.
చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కోయిన్సిమ్ క్యూటెన్. అది మేము దాని మెసేజ్ లో తెలుసుకొని దాన్ని మేము రాయడం స్టార్ట్ చేసాము. ఆ ఆ పర్ఫ్యూషనిస్ట్ రాసేసరికి అక్కడ ఏమైందంటే పేషెంట్ మంచిగా అయిపోయాడు. ఇంటికి వెళ్ళాడు, 1 మంత్ వాడాడు, కాలవాపులు తగ్గిపోయినాయి, హార్ట్ పంపింగ్ పెరిగిపోయింది, స్ట్రాంగ్ అయింది, హార్ట్ వీక్ ఉన్నది కాస్త స్ట్రాంగ్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాడు పేషెంట్. ఆయన మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆ మేడం మళ్ళీ టుడేకి చూస్తే, అరే నార్మల్ అయిపోయింది నీ హార్ట్ పంపింగ్, ఎజెక్షన్ ఫ్రాక్షన్ పెరిగింది, స్ట్రాంగ్ అయిపోయింది, ఏం చేసినావు, మందులు కరెక్ట్ వాడినావా, మందు బంద్ చేసినావా, మంచిగా మందులు వాడుకున్నావా అంటే, మంచిగా ఉన్నా మేడం, మంచిగా ఉన్నా, మస్తు అయినా, నేను మంచిగా అనిపిస్తుంది, ఆయాసం తగ్గిపోయింది, కాళ్ళపప్పులు తగ్గిపోయినాయి, నడుస్తుంటే కూడా దమ్ము రావట్లేదు మేడం అంటే, అంత మంచిగా వాడినావా, ఏవి నీ గోళీలు చూపి అంటే, ఆ పేషెంట్ కోఎన్జిమ్ క్యూటెన్ డబ్బా చూపించాడు. కోఎన్జిమ్ క్యూటెన్ డబ్బా చూపించగానే ఇది ఎవరు రాశారు అంటే, సో అండ్ సో పర్సన్, మీ కింద అసిస్టెంట్ ఉన్నాడు కదా మేడం, ఆయన రాశాడు అంటే, ఇది వాడితేనే తగ్గింది మేడం అని చెప్పేసి అన్నాడు. ఆ పేషెంట్ కి మందులు వేరే రాసేసి పంపించేసింది. తర్వాత కోఎన్జిమ్ క్యూటెన్ డబ్బా ఎవరైతే రాశారో ఆ పర్సన్ ని పట్టుకొని, ఇది ఎవరు రాశారు, ఎందుకు రాశావు, ఇది మన ఫార్మసీ కాదు, మన హాస్పిటల్ కాదు, ఇది నువ్వు రాయడం వల్ల ఈ పేషెంట్ కి ఏం కాలేదు, ఒక్కవేళ సైడ్ ఎఫెక్ట్ వచ్చి పేషెంట్ కి ఏమైనా అయితే బదనాం ఎవరు, నాదే అవుతుంది కదా, నువ్వు ఎలా రాస్తావు, నువ్వు అట్లా రాస్తావు వేరే వాళ్ళకి, ఇక్కడ మన మందుల షాప్ కాకుండా బయట ఎట్లా రాస్తావు, నువ్వు ఏమైనా మరి చనిపోతే ఎవరు బాధ్యులు, నేను కదా తీసుకునేది, నన్ను కదా అనేది, నన్ను కదా తిట్టేది అని చెప్పేసి కొంచెం ర్యాష్గా మాట్లాడేసి, అసలు ఎక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్ అంటే డాక్టర్ మహేందర్ సార్ ప్రోడక్ట్. డాక్టర్ మహేందర్ సార్ ప్రొడక్ట్ వెస్టీజ్ దా ఇది అని చెప్పి చెక్ చేస్తే, వెస్టీజ్ కంపెనీలో ఓకే నువ్వు జాయిన్ అయినావా అంటే, నేను జాయిన్ అయినా మేడం అని చెప్పారు. ఎంతమంది ఉన్నారు అంటే, మొత్తం తీస్తే 38 to 45 మెంబర్స్ ఉన్నామండి, యాక్టివ్ లీడర్స్ దాంట్లో. హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే మేనేజ్మెంట్ వరకు తీసుకెళ్ళింది మేడం. మేనేజ్మెంట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఆ మేనేజ్మెంట్ వాళ్ళు అటు ఎట్లా రాస్తారు, ఎంతమంది ఉన్నారు అంటే 35 38 45 మెంబర్స్ దాకా ఉంటారు, 40 to 45 మెంబర్స్ దాకా ఉన్నాం యాక్టివ్. వాళ్ళ దగ్గర నుంచి నాకు 3000 పీవీ దాకా వచ్చేది, 3000 to 4000 పీవీ దాకా వచ్చేది. అంత యాక్టివ్ లీడర్స్ అన్నట్టు, వాళ్ళు వాళ్ళు జాయిన్ అవ్వరు కాక వాళ్ళ ఇంట్లో దగ్గర వాళ్ళని వీళ్ళని జాయిన్ చేసుకోవడం వల్ల 3000 to 4000 పీవీ వచ్చేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అంత పీవీలు వస్తుంటే, అంత యాక్టివ్ గా పనిచేస్తా ఉంటే. మేనేజ్మెంట్ తీసుకుపోయేసరికి మేనేజ్మెంట్ మొత్తం చెక్ చేసి, ఆహా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ మొత్తం వేస్ట్ చేసి పడేశారు ఈ అని చెప్పేసి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఐదర్ ఉంటే ఆ 40 మెంబర్స్, 40 to 45 మెంబర్స్ వాళ్ళను ఉండాలి, దాంట్లో ఆయమ్మలు, వార్డ్ బాయ్లు, సిస్టర్లు, నర్సింగ్, క్యాథ్ టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు, వాళ్ళని ఉండాలి హాస్పిటల్, లేదంటే మేము డాక్టర్ మహేందర్ సార్ అని ఉండాలి, మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పారు. పాపం వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న జీతం చేసుకునే వాళ్ళు, వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ వాళ్ళకి జాబ్ దొరికితే లేదో తెలియదు. ఆయమ్మలు అయితే 6,000 నుంచి 10,000 మధ్యలో చేస్తూ ఉంటారు, వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఆ హాస్పిటల్ మీద ఆధారపడి ఉంది, హాస్పిటల్ జీతం మీద ఆధారపడి ఉంది. సో వాళ్ళ అవన్నీ ఆలోచించి ఇన్ఫర్మేషన్ నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఐదర్ మీరని ఉండాలి, మేము మహేందర్ సార్ అని ఉండాలి అన్నప్పుడు, మేనేజ్మెంట్ తరపు నుంచి నాకు ఫోర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళ లైఫ్, వాళ్ళ జీతాలు ఆగం చేయొద్దు, వాళ్ళకి వేరే దగ్గర నా దగ్గర, నేను వేరే దగ్గరికి వెళ్తే నాకు జాబ్ దొరుకుతుంది కానీ వాళ్ళకి వేరే దగ్గర దొరికితే జాబ్ దొరుకుతుందో దొరకదో అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఆ హాస్పిటల్కి రిజైన్ చేసేసాను ఒకటి. నేను రిజైన్ చేయడానికి కారణం వెస్టిజ్ కోయిన్సిమ్ క్యూటెన్. బాధ అనిపిస్తుందా ఉండదా, ఏడుపు వస్తుందా, ఒక ఏడుపు ఒకటే తక్కువ నాకు. అప్పుడే నేను తిట్టుకుంటున్నాను, బీభత్సంగా తిట్టుకుంటున్నాను ఇంకా. వీడికి పని పట్టలేదు, ఒక బిజినెస్ తీసుకొచ్చి నన్ను హాస్పిటల్ జాబ్ నుంచి తీపిచ్చేసాడు వీడు, వీడికి పని పట్టలేదు, అనవసరంగా వెస్టేజ్ బిజినెస్ చేశాను, అనవసరంగా కోయిన్స్ ఇంప్యూటెడ్ మా టెక్నీషియన్ కోయిన్స్ ఇంప్యూటెడ్ రాశాడు, అనవసరంగా ఈ హాస్పిటల్ నుంచి బయటికి పంపించారు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే వెస్టేజ్ బిజినెస్ చేశారు కాబట్టి బయటికి పంపించేశారు. బయట అంతా అదే ఫేమ్ అయింది. సరే ఏం చేయాలో అర్థం కాలేదు, నర్వస్ ఫీల్ అయ్యాను, బాధ అనిపించింది, వెనక అడిగి చేశాను, ఇంకా బంద్ చేశానండి జాబ్. జాబ్ బంద్ చేశాను, వెస్టేజ్ బిజినెస్ కూడా బంద్ చేశాను. 8 మంత్స్ బంద్ చేశాను జాబ్. నేను జాయిన్ అయింది ఏమో 8 మంత్స్ యాక్టివ్ గా, అంటే జాయిన్ అయ్యి యాక్టివ్ గా పనిచేసిందేమో 8 మంత్స్. 8 మంత్స్ అంటే నాకు ఇన్ఫర్మేషన్ సాగర్ సార్ చెప్పిన తర్వాత బిజినెస్ గురించి తెలుసుకొని యాక్టివ్ గా స్టార్ట్ చేసింది 8 మంత్స్. 8 మంత్స్ గ్యాప్ స్టార్ట్ చేశాను, 8 మంత్స్ లేట్ అయిపోయింది. ఆ తర్వాత నేను జాబ్ బంద్ చేసి వెస్టేజ్ బంద్ చేసి కూడా 8 మంత్స్ అయిపోయింది. జాయిన్ అయింది లేట్ గా 8 మంత్స్ అయింది, జాబ్ బంద్ చేసి వెస్టేజ్ బంద్ చేసి 8 మంత్స్ అయింది. చిరాకు లేచిపోతుంది, వెస్టేజ్ అంటే కోపం వస్తుంది. నా లైఫ్ అంటే స్పాయిల్ అయిపోయింది కదా, నా ఫేమ్ పోయింది. కానీ జనరేషన్స్ ఇన్కమ్ మాత్రం నా మైండ్ లో ఉండిపోయింది. సాగర్ సార్ నా దగ్గరకు వచ్చి చెప్పిన డ్రీమ్స్, ఇలా ఉంటది లైఫ్ వెస్టేజ్ చేసుకుంటే అనేది ఒక థాట్ మాత్రం ఉండిపోయింది. కానీ చేయట్లేదు ఇక, నా వల్ల కావట్లేదు, ఇంకా బ్యాడ్ అవుతానేమో అనే భయం.
అట్లా 8 మంత్స్ వదిలేసానండి. వదిలేసిన తర్వాత కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ అందరికి మంచి చేసిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే మంచి పని చేసి పెట్టింది. హైదరాబాద్ నుంచి ఒక నర్సింగ్ స్టాఫ్, ఒక సిస్టర్ రూమ్ లో క్వారంటైన్ అయిపోయి ఆమె వీడియో కాల్ చేసింది. దాంట్లో ఏమనుందంటే, లీడర్స్ నాకు ఇట్లా కోవిడ్ వచ్చింది, చాలా వీక్ అయిపోయాను, అన్నం తినబుద్ధి కాలేదు, ఫుల్ ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చింది, ఆయాసం వచ్చింది. కానీ వెస్టీజ్ లో ఉన్న ఒక బ్రదర్ నాకు ఒక క్యాప్సూల్స్ తీసుకొచ్చాడు, ఫుడ్ సప్లిమెంట్ తీసుకొచ్చాడు. అవి ఒక 4 డబ్బాలు ఉన్నాయి, అవి రోజు వేసుకున్నాను. అవి వేసుకోవడం వల్ల కరెక్ట్ 5 days లో నాకు మొత్తం నెగిటివ్ వచ్చేసింది, బాడీ పెయిన్స్ పోయినాయి, ఫీవర్ పోయినాయి, అన్ని పోయినాయి, ఇప్పుడు నేను యాక్టివ్ ఉన్నాను, ఆయాసం కూడా తగ్గిపోయింది అన్న. ఆ వెస్టీజ్ కంపెనీలో ఉన్న డబ్బాలు ఫుడ్ సప్లిమెంట్ చాలా బాగా పనిచేసాయి నాకు అంటే, ఆ వీడియో నాకు గ్రూప్లలో ఫార్వర్డ్ అయితే, ఆ వీడియో చూసిన తర్వాత వెస్టీజ్ లో ఫుడ్ సప్లిమెంట్స్ కోవిడ్ కు ఉన్నాయా అనే కాన్సెప్ట్ మీద అసలు ఏముంటాయి అని చెప్పేసి గత గూగుల్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికి మేము భీమవరం స్టోర్ ఉండింది. ఆ భీమవరం స్టోర్కి వెళ్ళి ఒక కిట్ పెట్టానండి. ఒక కిట్, ఆ పేపర్ మీద, గోడ మీద ఒక పేపర్ అతికించాను. కోవిడ్ వచ్చింది అనే వచ్చే పేషెంట్ ప్రతి ఒక్కరికి ఇదే కిట్ ఇవ్వాలి అని. సీబక్తాన్ ఫుల్ ఆకలి, తింటే ఆకలి. కోవిడ్ లో అన్నం తినబుద్ధి కాదు, ఏం తినబుద్ధి కాదు. సీబక్తాన్ పెడితే ఆకలి చచ్చిపోతున్నారు. తిని 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 ఉన్నారు, ఫుల్ బలం వచ్చేసింది తింటే. సీబక్తాన్ చాలా పవర్ఫుల్ గా పనిచేసింది, కొలెస్ట్రాల్ యాంటీవైరల్ గా పనిచేసింది, విటమిన్ సి, ఫ్లాక్స్ సెల్ రక్తం గడ్డగట్టకుండా కాపాడింది. కోవిడ్ లో రక్తం గడ్డలు గట్టి చచ్చిపోతారు. రక్తం గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ పెట్టాను, రక్తం గడ్డ కట్టట్లేదు. రక్తం గడ్డ కట్టకపోతే చచ్చిపోరు. అట్లా ఒక కిట్ తయారు చేశాను. కిట్ తయారు చేసి నేను హాస్పిటల్లో చూసిన పేషెంట్లు కానీ, క్లినిక్లో చూసిన పేషెంట్లు కానీ, నాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చిన పేషెంట్లు కానీ అందరినీ భీమవరం స్టోర్కి పంపిస్తున్నాను. నా కింద ఐడీలు వేస్తున్నాను, వాళ్ళకి ఇప్పించేస్తున్నాను. అట్లా కుప్పలు కుప్పలుగా అమ్మానండి. ఓన్లీ సేల్స్. కుప్పలు కుప్పలు ఐడి వేయడం, ప్రొడక్ట్స్ తీసుకోమనడం, పంపించడం. అట్లా 800 ప్లస్ పేషెంట్లని ఓన్లీ వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్, ఇమ్యూన్ బూస్టర్స్, ఎనర్జీ బూస్టర్స్ తో 800 మెంబర్స్ ని కాపాడగలిగాను వెస్టీజ్ ద్వారా. అది ఎప్పుడైతే వెస్టీజ్ లో 800 ప్లస్ పీపుల్ ని మేము కాపాడానో, ఒక దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పర్సన్, ఒక తమ్ముడు అవుతాడు. ఆ పర్సన్ వచ్చేసి ఆ, తెల్లారి గంటల 6 o'clock నాకు కాల్ చేశాడు. అన్న, డాడీకి ఫీవర్ వచ్చింది, బాగానే ఉన్నాడు. 1 వీక్ అవుతుంది ఫీవర్ వచ్చి, దగ్గు వచ్చి తగ్గిపోయి 1 వీక్ అవుతుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం ఆయాసం పడేటోడు, కానీ బాగానే ఉన్నాడు అన్న. నైట్ ఎందుకో లేచి దాహం అవుతుందని చెప్పి రాత్రి 2 గంటలకు లేచి నీళ్ళు తాగాడు. నీళ్ళు తాగిన తర్వాత సరన పడింది. ఆ సరన పడింది. ఆ సరన పడిన తర్వాత దగ్గిండు దగ్గిండు దగ్గిండు. రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా దగ్గుతూనే ఉన్నాడు అన్న, ఒక రేంజ్ లో దగ్గుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు అన్న అన్నాడు. చిన్నగా, ఏం లేదు, కోవిడ్ వచ్చి పోయిందా లేదా అన్నది తెలియదు కానీ నువ్వు వెళ్ళి ఫస్ట్ హెచ్ఆర్సిటీ పెద్ద స్కానింగ్ చేయించు. ఆ పెద్ద స్కానింగ్ చేయించిన తర్వాత నాకు దగ్గర పట్టుకుని రా, అప్పుడు నేను చెప్తాను అన్న. భీమవరం స్టోర్లో ఉన్నాను, హన్మకొండలో. ఆ పర్సన్ వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్లి పెద్ద స్కాన్ హెచ్ఆర్సిటీ చెస్ట్ చేసుకొని భీమవరం స్టోర్కి వచ్చాడు. వాళ్ళ డాడీని తీసుకురాలేదు, ఆ పర్సన్ మాత్రమే వచ్చాడు. ఆ హెచ్ఆర్సిటీ ఫిలిం ఇట్లా పైకి తీసి ఇట్లా చూశాను. చూసి ఆ తమ్ముడికి ఏం చెప్పానంటే, నాని 99% లంగ్స్ పోయినాయి, నైట్ వరకు బ్రతికితే కష్టం, 2 o'clock వరకు చనిపోవచ్చు అని చెప్పేశాను. అంత బ్యాడ్ అయిపోయినాయి లంగ్స్. కోవిడ్ వచ్చింది పోయింది అనుకున్నాం కానీ అది లోపల ఊపిరితిత్తులు మొత్తం ఖరాబ్ చేసి పడేసింది. ఆ ఎప్పుడైతే హెచ్ఎస్సిటీ చూసానో చెప్పేశాను. మరి ఏం చేయాలన్నా అంటే, ఎంజిఎం తీసుకోపోయినాను. ఇప్పుడు హాస్పిటల్లో ఎక్కడ బెడ్స్ లేవు, బెడ్స్ కూడా దొరకడం కష్టం, ప్లస్ కాస్ట్లీ కూడా ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఎంజిఎం తీసుకెళ్ళావు అంటే ఎంజిఎం తీసుకెళ్ళాడు. ఎంజిఎంలో అడ్మిషన్ చేసుకున్నారు. రాత్రి 2 గంటలకు డెత్ అయిపోయాడండి. ఆ కాలం ఎట్లున్నదంటే, డైరెక్ట్ డెత్ అయిపోతే డైరెక్ట్ శ్మశాన వాటిక తీసుకుపోవాలి, ఇంటికి తీసుకుపోనివ్వట్లే పోలీసులు. డైరెక్ట్ ఆ తమ్ముడు శ్మశాన వాటికి తీసుకెళ్లి బరి చేసేసాడు, బంధ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ చేశాడు. అన్న, ఇంట్లో ఇంతమంది ఉన్నాము, అమ్మ ఉన్నది, అన్న, అన్న వాళ్ళ వైఫ్, వదినే, 2 పిల్లలు, నేను, నా భార్య, 2 పిల్లలం ఉన్నాము. ఆ ఏం చేయమంటావు అన్న, మరి మాకు కూడా ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది అంటే, భయం వేస్తుంది అన్న, నాన్న చనిపోయాడని ఇంట్లో ఎవరికి తెలియదు, చనిపోయాడని ఇంకా హాస్పిటల్ ఉన్నాడు అనుకుంటున్నారు, ఇంట్లో ఎవరికి తెలియదు అన్న అంటే, నువ్వు ఫస్ట్ పిహెచ్సి సెంటర్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకోండి అంటే, వాళ్ళు టెస్ట్లు చేయించుకుంటే ఇంకోటి వాళ్ళ చెల్లె కూడా ఉంది, వాళ్ళ చెల్లె వాళ్ళ హస్బెండ్, 2 పిల్లలు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి ఆ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది, అందరికి పాజిటివ్ వచ్చింది.
అందరికి పాజిటివ్ వస్తే ఈ తమ్ముడు ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఇలా సంగతి అంటే, తమ్ముడు భీమవరం స్టోర్‌లో కోవిడ్ కిట్ ఉంటది, రాసి ఉంటది. నువ్వు అక్కడికెళ్ళి ఆ ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళి అందరికి స్టార్ట్ చెయి. చిన్న పిల్లలతో సహా, పెద్దోళ్ళతో సహా స్టార్ట్ చెయి. చిన్న పిల్లలకేమో ఎట్లా వేయాలో చెప్పాను. ఒక్కొక్క టాబ్లెట్. మామూలుగా చిన్న చిన్నగా దినం తప్పించి దినమో, లేకపోతే దినమో అట్లా ఎన్విగో ప్రోటీన్ పౌడర్ వాళ్ళకి పెట్టడము. ఇలాంటివి చెప్పాను. సో, డోసెస్ చేంజ్ చేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కరెక్ట్ 1 వీక్ 1 వీక్ 7 డేస్‌కి అనుకుంటా. 5 డేస్‌కో, 7 డేస్‌కో భీమవరం స్టోర్‌లో ఉన్నాను. ఆయనే కాల్ చేసాడు నాకు. కాల్ చేసి, "అన్న ఎక్కడున్నావు అన్నా" అంటే, "చిన్న భీమవరం స్టోర్‌లో ఉన్నా చిన్న" అంటే, "అన్న నువ్వు ఎక్కడైనా ఉండని, మేము అందరం మీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మేము హాస్పిటల్‌కెళ్ళి అదే పీహెచ్‌సీ సెంటర్‌లోకెళ్ళి టెస్ట్ చేయించుకున్నామన్న. అందరికి నెగెటివ్ వచ్చేసిందన్న" అన్నాడు. 1 వీక్ బ్యాక్ ఏమో పాజిటివ్ వచ్చిందన్న వచ్చిన పర్సన్ మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, "మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల అందరికి నెగెటివ్ వచ్చిందన్న. అందరూ హ్యాపీగా ఉన్నారు. పిల్లలతో సహా, పెద్దలతో సహా అందరూ బాగున్నారన్న. నువ్వెక్కడున్నా గూడా నేనొచ్చి నీ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకుంటా అన్నా" అన్నాడు. మైండ్ బ్లాక్ అయిపోయిందండి. కళ్ళకి నీళ్లొచ్చాయి. అరే! ఏంటి ఇంత పెద్ద మాట అన్నాడు నన్ను అని. ఎంత మంచి మాట, ఎంకరేజ్‌మెంట్ మాట. చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది. అరే! మనం చేసిన దానికి ఒక అర్థం ఉన్నదైతే. ఈ బిజినెస్ మంచిది. చలో స్టార్ట్ చేసినాను. అట్లా కంటిన్యూ చేద్దాం ఇంకా అని చెప్పి అట్నే కంటిన్యూ చేశానండి. కోవిడ్ వల్ల మనం వాడుతున్న ఏదైతే కోవిడ్‌కి రాసిన వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దాని ద్వారా నేను డైరెక్టర్ లెవెల్ నుంచి డైరెక్ట్‌గా వచ్చేసి క్రౌన్‌లో కూర్చున్నానండి. అంతగనం సేల్ చేశాను నేను. నేను హాస్పిటల్‌లో అడ్మిషన్ చేసుకున్న పేషెంట్లు డిశ్చార్జ్ అవుతే వెస్టీజ్ ప్రొడక్ట్సే. మామూలుగా మెడికల్ షాప్‌వి రాసేది ప్లస్ వెస్టీజ్ ప్రొడక్ట్స్. ఎనర్జీ బూస్టర్స్. ఎనర్జీ తక్కువున్నది ఎనర్జీ వాడాలి. ఇమ్యూన్ బూస్టర్స్ మా వెస్టీజ్‌లో దొరికితే ఎక్కడ దొరకో అవి వాడేసి. అట్లా చాలా మంది పేషెంట్‌లు పెట్టుకుంటూ వచ్చాను. 800 పీపుల్‌కి ఏదైతే వెస్టీజ్ డైరెక్ట్ ఇంట్లో కూర్చొని మా వెస్టీజ్ ప్రొడక్ట్స్ పెట్టానో 800 పీపుల్‌లలో ఒక్కడు కూడా చనిపోలేదండి. అంత మంచి ప్రొడక్ట్స్. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో దీంట్లో పవర్ ఉంది. దీంట్లో మనీ ఉన్నాయి. దీంట్లో ఆహ్, జనరేషన్స్ ఇన్‌కమ్ ఉంది అని అప్పటినుంచి నా లైఫ్ స్టోరీని ఇంగ వెస్టీజ్‌లో జాయిన్ అయిపోయి కంటిన్యూ అవుతుంది. టైం ఉన్నా, టైం లేకపోయినా, ఏదున్నా, ఏది లేకపోయినా ఇప్పటి వరకు నేను దాదాపు అంటే నా దగ్గరకొచ్చిన పేషెంట్‌లు తెలిసిన వాళ్ళు వచ్చి దాదాపు 6, 7 మెంబర్స్ కపుల్స్ వచ్చారు. 7 కపుల్స్ వచ్చారు. పిల్లలు పుట్టట్లేదని కొన్ని సంవత్సరాల నుంచెల్లి, కొన్ని ఏళ్ల నుంచెల్లి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్న పేషెంట్‌లొచ్చారు. కపుల్స్ పిల్లలు పుట్టట్లేదు సార్ అని. ఎవరి ద్వారా నా దగ్గరకొచ్చారు. 7 మెంబర్స్‌లో 6 మెంబర్స్‌కి పిల్లలు పుట్టేసారు సార్. మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ మన వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్ తోటి. అంత మంచి ప్రొడక్ట్స్ అన్నట్టు. అంత మంచి ప్రొడక్ట్స్‌ని ఎందుకు నేను చెప్పకూడదు ఎవరికీ. ఎందుకు చెప్పకూడదు? ఎందుకు ప్రమోషన్ చేయకూడదు? ఎవరెవరో ప్రమోషన్‌లు చేసుకుంటున్నారు. ఐశ్వర్య లక్ష సబ్బు యాడ్ ఇవ్వట్లేదా? ఆమె నామోషీగా ఫీల్ అవ్వనప్పుడు, ఆమెకు ఇబ్బంది లేనప్పుడు, ఆమె ఇగో హర్ట్ అవ్వనప్పుడు, సిగ్గుపడనప్పుడు, నేనివి మంచివి అమ్మడం వల్ల, ఇవి మంచియి షేర్ చేయడం వల్ల, ఈ మంచి వేరే వాళ్ళకివ్వడం వల్ల, వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్‌మెంట్ అయినప్పుడు నేనెందుకు నామోషీ ఫీల్ అవ్వాలి? ఎందుకు ఇగో హర్ట్ చేసుకోవాలి? ఎందుకు ఆడ్‌గా ఫీల్ కావాలి? ఎవరు ఏమో అంటే వాళ్ళకి తెలవక మాట్లాడుతున్నారు కావచ్చు ప్రొడక్ట్స్ గురించి. కానీ నాకు తెలుసు కదా! అనుభవం వచ్చింది కదా! ఎక్స్‌పీరియన్స్ అయ్యాను గదా! ఎందుకు వదలాలి వెస్టేజ్ ప్రొడక్ట్స్‌ని? ప్రజలకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పుడు ఎందుకు వదలాలి దీని గురించి అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకొని నా జర్నీ స్టార్ట్ చేశానండి అట్లా. ఇప్పుడు ఎవరనరాని వెస్టేజ్ గురించి తప్పుగా మాట్లాడితే తిట్టుడే. ఆళ్ళకి తెలవకపోతే తెలుసుకో. తెలుసుకొని ప్రొడక్ట్స్ కొనుక్కో ఫస్ట్. వాళ్ళెవరో జేశారు, వీళ్ళెవరో జేశారు. వాళ్ళు చేసేసి ఉన్నారు. వాళ్ళకి ఏం రాలేదంట. అవన్నీ ముచ్చట్లు గాదు. జాయిన్ అయ్యావా? జాయిన్ గా ఫస్ట్. ప్రొడక్ట్స్ తీసుకున్నావా? ప్రొడక్ట్స్ తీసుకో. వాడావా? నువ్వు జాయిన్ గాలేదు, ప్రొడక్ట్స్ తీసుకోలేదు, వాడలేదు. వాళ్ళెవరో జెప్పారని జెప్పేసి నువ్వు ఏదోదో మాట్లాడి మా అన్న జేసిండు సార్, మా అక్క జేసింది సార్, మా ఫ్రెండ్ గాడు జేసిండు. 3 సంవత్సరాల నుంచి జేత్తాండు అసలు పైసలే రాలేదంట ఇప్పటి వరకు. నువ్వు జాయిన్ గా ఫస్ట్. ఆ మాటలు పక్కన పెట్టేసి నువ్వు జాయిన్ అవ్వాలి. నువ్వు జాయిన్ అయిపోయి, నువ్వు ప్రొడక్ట్స్ తీసుకొని, నువ్వు వాడితే అప్పుడు అర్థమవుతది వెస్టీజ్ ప్రొడక్ట్స్ యొక్క దమ్ము. చాలా మంది ఇక్కడే పొరపాటు చేస్తారన్నట్టు. జాయిన్ అవ్వరు, ప్రొడక్ట్స్ తీసుకోరు, వాడరు. కానీ చెప్పుడు మాత్రం మస్తు చెప్తారన్నట్టు. ప్రొడక్ట్స్ వాడితేనే దాని దమ్ము తెలుస్తది సార్. ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అన్ని ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేయాలి. మన అప్లైనర్స్, గ్రేట్ లీడర్స్ అందరూ మీటింగ్స్‌లలో ఏం చేస్తారంటే, అన్ని క్యాప్సూల్స్ ఇట్లా కుప్పలు కుప్పలు పోసుకుంటాం. అన్ని ఒక్కొక్క క్యాప్సూల్ తీసుకొని అందరి ముందట యేసుకొని నీళ్ళు తాగేస్తారు. అట్లా ప్రతి ఒక్కటి ఎవ్వరికీ తెలియకపోతే తెలియజెప్తాం మనం అంతే.
వాడు వాడకపోతే మనం ఏం చేయలేము, బలవంతంగా ఇయ్యలేము, బలవంతంగా ఏం చేయలేము. కానీ ప్రొడక్ట్స్ వాడితేనే దాని దమ్ము తెలుస్తుంది. నేను కోవిడ్ టైంలో మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, వెస్టీజ్ది. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. అంతెందుకండి, మా ఇంట్లో మా అమ్మ నాన్నలకు కోవిడ్ వచ్చి, మా ఇంట్లో మా అమ్మ నాన్నలకి, మా అందరికి కోవిడ్ వచ్చింది. అందుకే నాకు కూడా కోవిడ్ వచ్చింది. నేను దాదాపు 1200 మంది పైన ట్రీట్ చేశాను కోవిడ్ టైంలో. అంటే హాస్పిటల్ అడ్మిట్ ఈ 800 కాకుండా 1200 టు 1500 హాస్పిటల్ అడ్మిషన్ చేసుకొని ట్రీట్ చేశాను. ఫస్ట్ టైం కోవిడ్ వచ్చింది. అప్పుడు ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతున్నా కాబట్టి అంత ఎఫెక్ట్ గా అనిపలేదు. డైరెక్ట్ పేషెంట్ దగ్గర పోయి ముట్టుకునేది నేను. ఫస్ట్ టైం ఫుడ్ సప్లిమెంట్స్, వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతున్నా కాబట్టి ఎఫెక్ట్ ఏం పడలేదు. సెకండ్ టైం మళ్ళా అటాక్ అయింది. అప్పుడు కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి నాకేం ఫరక్ పడలేదు. థర్డ్ టైం అటాక్ అయింది సార్. నా కోవిడ్, ఇంటికి పోలేని పరిస్థితి. హాస్పిటల్ ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్ లో పడుకోమని చెప్తే ఆ రూమ్ లోనే నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. వాస్తవం చెప్తున్నాను, 8 నుంచి 9 ఫుడ్ సప్లిమెంట్స్ వేసుకుంటున్నా కూడా నాకు ఎనర్జీ రావట్లేదు, బలం రావట్లేదు, శక్తి రావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే ఉంది, సెకండ్ టైం వచ్చినప్పుడు బాగానే ఉంది, వాడుతున్నా కాబట్టి. థర్డ్ టైం వచ్చేసరికి నాకు ఆ శక్తి సరిపోవట్లేదు. ఎన్ని ఫుడ్ సప్లిమెంట్స్, వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడినా కూడా సరిపోవట్లేదు. నా తోటి డాక్టర్, ఫిజిషియన్ ఆయన కూడా బాధపడతా ఉన్నాడు. ఏం సార్ ఇంత ఎనర్జీ లేదు, ఎనర్జీ లేదు. మన ఇద్దరికి ఎఫెక్ట్ అయింది. ఇద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరం చూసుకునే వాళ్ళం పేషెంట్లని. ఇద్దరం మార్నింగ్ ఆయన చూసుకొని నైట్ నేను చూసుకున్నాం అని. లేదు, ఇంకా అయిపోయింది, శక్తి లేదు మా ఒంట్లో, చనిపోతామైన భయం. ఎందుకంటే ఎనర్జీ లేదు. అప్పుడు సార్ ఏం చేశాడంటే, ఏదో ఒకటి చేద్దామని చెప్పి జింకో వీటిలో అవి ఇవి వేసుకుంటున్నా కూడా మాకు అవ్వట్లేదు, ఎనర్జీ లేదు అసలు. కొల్లజన్ కూడా ట్రై చేశా. తర్వాత ఎల్ఆర్జినైన్, ఆ ప్యాకెట్ సాగర్ సార్ ద్వారానో ఎవరి ద్వారా తెప్పించుకున్నాను. ఒక బాటిల్లో ఆ వాటర్ దాంట్లో ఒక 2 ప్యాకెట్లు వేసేసి బాగా ఉప్పేసేసి గడికింత ఒక 1 అవర్ లో మొత్తం బాటిల్ అంతా కంప్లీట్ చేశాను. 3 గంటలు ఆ తాగిన 3 అవర్స్ కి అసలు నాకు జబ్బు ఉన్నట్టు కూడా మర్చిపోయానండి. అంత యాక్టివ్ అయిపోయాను, ఫుల్ ఎనర్జీ. సూపర్ అసలు. అది తాగితేనే తెలుస్తుంది ఆ ఎనర్జీ ఏంటి అనేది. సూపర్. కోవిడ్ లేదు, పాలేదు. ఎక్స్రే చేసిన అక్కడక్కడ ప్యాచ్లు ఉన్నాయి ఛాతీలో, చెస్ట్ పెద్ద స్కాన్ చేస్తే. కానీ పోయింది. వెస్టేజ్ కూడా వస్తాను, రెమెడీస్ వేరే ఇంజెక్షన్స్ కూడా ఒక 2 డోసులు వేసుకున్నాను, వెళ్ళిపోయింది. సో ఇట్లా దీంట్లో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అప్పటి నుంచి నా బిజినెస్ జర్నీ స్టార్ట్ చేశాను. ఇంకా సాగుతుంది, కానీ నాకు చాలా టైం లేదండి, అసలు టైం లేదు. నేను చెప్తున్నానండి, నాకు హాస్పిటల్స్ లోనే చాలా బిజీ అయిపోతాను. మళ్ళీ ఎల్ఎల్బి క్లాసెస్ అటెండ్ కావాలి, హాస్పిటల్ చూసుకోవాలి, నా ఓన్ క్లినిక్ చూసుకోవాలి, బయట ఇంకా 2 హాస్పిటల్ పేషెంట్లు అడ్మిషన్ చేసుకొని చూసుకోవాలి. అందరూ ఆదివారాలు వస్తే సెలవు తీసుకుంటారు, లేదా పండుగలు వస్తే సెలవు తీసుకుంటారు, కానీ వీడు ఒక్కడే, నేను ఒక్కడనే. ఏ పండుగలు వచ్చినా హాస్పిటల్లో ఉంటాను, సండేస్ వచ్చినా హాస్పిటల్ ఉంటాను, ఎవరికైనా ప్రాబ్లం అయితే కూడా అక్కడే ఉంటాను నేను. అది నాకు చాలా ఇష్టం. డాక్టర్ వృత్తిని నేను ఎంచుకున్నది 6th క్లాస్లో ఎంచుకున్నాను. డాక్టర్ అవ్వాలనే ఒక కోరిక, డాక్టర్ అవ్వాలనే ఒక పెద్ద ఆశయం, అది అది చెప్పలేనండి. 6th క్లాస్లో చిన్న వయసులో, తెలిసి తెలియని వయసులో డాక్టర్ కావాలని, ఎవ్రీడే నేను డాక్టర్ కావాలని ఫిక్స్ అయిపోయిన రోజులు అవి. ఎవ్రీడే డాక్టర్ 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 డాక్టర్, నేను డాక్టర్ అవ్వాలి. అట్లా డాక్టర్ అవుదాం అనుకున్నాను. చిన్నప్పటి నుంచి చాలా ఆశ ఉండే. బేసిక్ గా ఆ, సార్, యాక్చువల్లీ టైం ఎన్ని గంటల వరకు ఆఫ్ అయిపోతుంది? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. అంటే నేను 7 o'clock. టైం బట్టి కంప్లీట్ చేసుకున్నాను సార్. 7 o'clock. 7 o'clock. ఓ, టైం లేగా. 6:40. ఓకే. ఆ, సరే, నా లైఫ్ జర్నీ చెప్తాను అయితే. రైట్. బేసిక్గా నేను పుట్టి పెరిగింది ఒక పూరి గుడిసెలో అండి. నా వీడియో మీ దగ్గర ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంటుంది, ఇది ఆల్రెడీ చెప్పిందే. ఆ, నేను పుట్టి పెరిగింది పూరి గుడిసెలో. ఆ గుడిసె ఎలా ఉంటుందంటే, చుట్టూ ఒక 4-5 కిలోమీటర్ల వరకు ఎవరి ఇల్లులు ఉండవు. ఒకటే ఒక ఇల్లు ఉంటది, ఒక కులపరాలు ఉంటాయి, వాటి కరెంట్ ఉంటది. మా గుడిసెలో కరెంట్ ఉండదు, చుట్టూ ఒక ముళ్ళకంప ఉంటది. ఆ ముళ్ళకంప ఎట్లా అంటే, మా గుడిసె ఎలా ఉంటుందంటే, నీళ్ళలో చెరువులలో దొరికే తుంగ. మట్టి గోడలు మాయి. నేను చాలాసార్లు మట్టి గోడలు కూడా మట్టి వేసి గోడలు కట్టుకున్నాము. నేను చిన్న పిల్లని వయసులో చెప్తున్నాను, 5th క్లాస్ 6th క్లాస్లో. ఆ చెరువులో దొరికే తుంగని తీసుకొచ్చి ఎండబెట్టి దాని పైన కప్పులకి వేసుకునే వాళ్ళం గుడిసెలో. గుడిసె గుడిసె ముందట ఆకిలి ఉండేది. ఆకిట్లో నాకు అలుకు చల్లడం వచ్చు, ముగ్గులు పెట్టడం వచ్చు, ఎర్రమన్ను రాయడం తెలుసు, బొబ్బెమ్మలు పెట్టడం తెలుసు.
చిన్నప్పుడే చిన్నతనంలో, ఎందుకంటే మాకు ఆకలి ఉండదు కాబట్టి అవన్నీ మేమే చేసుకునేవాడిని. అట్లాంటి మా పూరి గుడిసెలో ఉండేవాళ్ళం మేము. నాకు నలుగురు అక్క చెల్లెలు, ఇద్దరు అన్నదమ్ములం. మా నాన్న ఆ తుంగ కోయడానికి, చెరువులో ఉండే తుంగ కోయడానికి పోతే జనగలు పట్టేది కాళ్ళకి. ఇంత పొడుగుంటాయి కదా జనగల, రక్తంని పీల్చుకుంటా ఉంటాయి. ఎంత కొట్టినా పోకపోయేదండి, ఎంత పీకినా రాకపోయేది. ఎప్పుడైతే అగ్గిపుల్ల గీసి దానికి అంటి పెడతామో అప్పుడు వదిలిపెట్టేది అన్నట్టు. మొత్తం రక్తాన్ని అంతా సక్ చేస్తూ ఉండేది అది. అట్లా మేము చెరువులోకి దిగినప్పుడల్లా మా నాన్నకు నాలుగైదు పట్టేటివి. అది తీసుకొచ్చి మేము అట్లా నొప్పు పెట్టేసరికి అవి ఊసిపోయేటి. తర్వాత తుంగను, గడ్డిని ఎండబెట్టేసి అట్లా మేము గోడల మీద కప్పేసుకునేది. అట్లా మాకు గుడిసె ఉండేది. ఆ నలుగురు అక్క చెల్లెలు, ఇద్దరు అన్నదమ్ములం. నేను లాస్ట్ సెకండ్, నా తర్వాత చెల్లె. మా నాన్న వృత్తి ఏంటంటే రిక్ష తొక్కేవాడండి. తొక్కే రిక్ష, నడిపే రిక్ష కాదు, తొక్కే రిక్ష. ఎంతైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా నాన్న రిక్ష తొక్కి కష్టపడతాడో, వచ్చిన పైసలన్నీ రాత్రి వచ్చి ఇంటికి వచ్చే మూమెంట్ లో తాగేవాడు. ఫుల్ తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. రాత్రి 12 గంటలకు, 2 గంటలకు, 1 గంటలకు వచ్చేవాడు ఇంటికి. దీపం ముందర చదువుకున్నాము. మా ఇంట్లో లైటు, కరెంట్ గిట్ల ఏమి ఉండేది అప్పట్లో. ఫుల్ దోమలు, ఫుల్ చీమలు. ఆల్ వెరైటీస్ ఆఫ్ చీమలు చూశాను, ఆల్ వెరైటీస్ ఆఫ్ దోమలు చూశాను. మా నాన్న ఎంత మనీ వస్తే అంత తాగేవాడు, ఫుల్ తాగేవాడు. రాత్రి 1 గంటలకి, 2 గంటలకు అప్పుడు వస్తే అది ఎలా ఉంటుందంటే, మా నాన్న తాగేసి వస్తుంటే మా ఇంటికి వచ్చే గుడిసెకి రావడానికి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఇట్లా కిందికి స్లోప్ ఉంటది. అట్లా కిందికి రిక్షా చేసుకుని వస్తుంటే రిక్షా సౌండ్ వస్తే మేము బయట పడుకునే వాళ్ళం. మేము లేచి కూర్చునే వాళ్ళం అన్నట్టు. లేచి కూర్చునే వాళ్ళం. ఆ, లేచి కూర్చునే వాళ్ళం. సాగర్ సార్, ఇప్పుడు 7 o'clock వరకు క్లోజ్ చేసుకొని మళ్ళీ రేపన్నా ఎల్లుండైనా సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా. విజయరాజ్ సార్ ఒప్పుకుంటే ఒక 2 days తర్వాత మళ్ళీ part 2 అని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు టైం లేదు, 6:45 అవుతుంది. ఒక 15 minutes లో క్లోజ్ అయిపోతుంది కాబట్టి. ఈ విజయరాజ్ సార్ ఉంటే ఒక మాట చెప్తే అయిపోతుంది. నెక్స్ట్ టైం వెళ్తాం. ఓకే ఓకే సార్, నేను ఒకసారి విజయరాజతో మాట్లాడదాము. అట్లా చేద్దాం. అది ఎందుకంటే 7 o'clock కాబట్టి అట్లే ప్లాన్ చేద్దాం సార్. అవును సార్. ఓకే ఓకే సాగర్. ఓకే రైట్. సో ఓకే ఫైన్. డిస్టర్బ్ అవ్వకండి. వినిపిస్తుందా? ఓకే ఓకే, వాయిస్ క్లియర్. ఓకే. సో అలా ఆ, మా ఇల్లు అలా గుడిసె ఉండేది. గుడిసెలో మా నాన్న అట్లా స్లోప్ కిందికి వచ్చేసరికి, ఆ రిక్షా ఇట్లా వచ్చేసరికి మేము బయట పడుకునే ఉండేవాళ్ళం. ఫస్ట్ మా అమ్మ పడుకునేది, తర్వాత ఇంకొకే పడుకునేది, తర్వాత ఇంకొకే పడుకునేది, తర్వాత మా చెల్లి పడుకునేది, తర్వాత నేను పడుకునేవాడిని. ఇంకా నా పక్కన ఇంకో అక్కయ్య పడుకునేది. ఆ అక్కయ్య పక్కన రెండు నాగుపాములు పడుకునేటి. చూడండి, ఇమాజిన్ చేయండి, ఒక పూరి గుడిసె, చుట్టూ ముళ్ళ కంపలే, ఏ ఇల్లు లేవు దగ్గరలో. మా అమ్మ పడుకున్న తర్వాత ఇంకో అక్క, ఇంకొక పడుకున్న తర్వాత చెల్లె పడుకున్న తర్వాత నేను పడుకున్న తర్వాత నా పక్కన మా అక్క, ఇంకో అక్క పడుకునేది. ఆ అక్క పక్కన రెండు పాములు పడుకునేటి. అది మా లైఫ్. ఎప్పుడు మా గుడిసెకి ఒక కార్నర్ కి లెఫ్ట్ సైడ్ ఒక మూలకి రెండు పాములు ఉంటాయి ఎప్పుడైనా కూడా. అవి అక్కడే కొట్టుకుంటాయి, అక్కడే పడిపోతాయి కింద, గోడ దిగి మళ్ళీ పైకెక్కి అక్కడే ఉంటాయి అవి. మా నాన్న తాగేసి వచ్చేవాడండి. రాత్రి 1:05, 12:05, 1:05, 2:05 తాగేసి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇట్లా స్లోప్, మా రోడ్ ఇట్లా స్లోప్ ఉండేసరికి నాన్న ఫాస్ట్ గా వచ్చేసి తాగిన మత్తులనో లేకపోతే బ్రేకులు కంట్రోల్ అవ్వకనో ఏం చేసేవాడంటే మా అమ్మ మీదకి ఎక్కించేవాడు. ఎప్పుడైతే ఆ రిక్షా సౌండ్ వస్తుందో మా అమ్మ ఉలికిపడి లేచి దన్నుమని లేచి మమ్మల్ని లేపి, నాన్న తను లేని 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 అని. మళ్ళీ మా నాన్న కిందికి వచ్చి ఆ బ్రేక్లు వేసుకొని మళ్ళీ సైడ్ పెట్టుకున్నప్పుడు అప్పుడు పడుకునే వాళ్ళం మళ్ళీ. కొన్ని కొన్నిసార్లు మా అమ్మ మీదకి ఎక్కించాడు పాపం. మా అమ్మ ఏం చేస్తుందంటే మా అమ్మ పడుకునే ముందు ఒక రోకల్ బండ ఉంటుంది, దంచేది ఉంది, అది పెట్టుకునేది అన్నట్టు పక్కన. తమను నా మీదకి వచ్చిన, నేను లేవకపోయినా ఎక్కకూడదు నాకు మీదకి అని. అలా అలా ఉండేది మా లైఫ్. ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఎన్ని చెంబులు ఉన్నాయో, ఎన్ని బేషన్లు ఉన్నాయో, ఎన్ని తపాలాలు ఉన్నాయో. మా ఇంట్లో వర్షం పడితే అన్ని తపాలాలు, అన్ని గిన్నెలు, ఆ నీళ్లు, గుడిసె నుండి నీళ్లు కింద పడకుండా ఆ గిన్నెలన్నీ పెట్టేవాళ్ళం. అంత ఊడ్చేది. దోమలు కుడుతున్నాయి అని చెప్పేసి, ఓ, దోమలు కుడుతున్నాయి అని చెప్పేసి జామాయిలకు తీసుకొచ్చి మా అమ్మ ఇంట్లో పొగేసేదండి. పొగేస్తే ఆ ఇల్లు మొత్తం పొగయ్యేది. ఇల్లు మొత్తం పొగ అయిపోయి ఆ దోమలు అనేది పోయేది మాకు.
కొన్ని కొన్ని సార్లు ఇంత దీనికంటే ముందు మా అక్క గురించి చెప్పాలి. నాకంటే పెద్దది. తన పేరు సుమతి. ఆమె వచ్చేసి కుంటక్క అని పిలుస్తాం మేము. ఎందుకు కుంటక్క అని పిలుస్తామంటే నాకంటే ఒక 5 సంవత్సరాలు పెద్దది. ఎందుకు కుంటక్క అని పిలుస్తామంటే ఇప్పుడు పోలియో వ్యాక్సిన్స్ ఓరల్ వచ్చినాయి. నోట్లో పోస్తాం. కానీ అప్పట్లో చిన్నతనంలో ఏంటంటే తొంటికి ఇచ్చేవాళ్ళు లేదంటే ఇక టీకాలు ఇచ్చేవాళ్ళు. టీటీ వ్యాక్సిన్ మన ఆహ్, పోలియో వ్యాక్సిన్‌లు. మాకే చిన్నతనంలో ఈ చెయ్యికి ఇక్కడ పోలియో ఇవ్వంగానే ఇక్కడ పోలియో ఇవ్వంగానే ఇంజెక్షన్ ఇవ్వంగానే ఈ చెయ్యి అనేది ఇలా పడిపోయిందండి ఇలా. ఇలా తిరిగిపోయి ఉంటది మా అక్కకి. ఇలా ఉంటది చెయ్యి. ఎడమ కాలు, ఎడమ చెయ్యి పడిపోయింది. పోలియో వచ్చేసింది. ఆ పోలియో ఇంజెక్షన్ వేయడం వల్ల. ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆ పోలియో వచ్చేసరికి పోలియో వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ పోలియో అంటాం దాన్ని. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వచ్చిన కష్టం అది. అలా కాలును, చెయ్యి పడిపోయింది మాకది. పడిపోయింది గానీ అప్పుడప్పుడు ఫిట్స్ వస్తా ఉండే. చాలా కష్టాలు బెదిరిపోయింది పాపం. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తా ఉండే. కొంచెం నత్తి నత్తిగా మాట్లాడుతా ఉండే. అప్పుడప్పుడు కాయలు తప్పుతా ఉండే. చెయ్యి, కాలు నడిచేది. కానీ దేక్కుంట దేక్కుంట నడిచేది. కరెక్ట్‌గా నడవడం రాకపోయేది. ఉరకడం అంటే ఉరికేది గానీ ఎప్పుడో ఒకసారి కింద పడతా ఉండేది. ఉరికినా గూడా. అట్లా ఆ అక్క కుంటిదయిపోయింది కాబట్టి మేము కుంటక్క, కుంటక్క అని ముద్దుగా పేరు పెట్టి పిలుచుకునేవాళ్ళము. ఆమె పేరొచ్చి సుమతి. సో, మా నాన్న ఎప్పుడు తాగేసొచ్చినప్పుడల్లా మా పక్కల పడుకునేవాళ్ళు. రాత్రి 2 గంటలకు, 1 గంటలకు మా నాన్న కూరగాయలు పట్టుకొస్తే రిక్షా కంట్రోల్ కాకుండా రిక్షా పక్కన పెట్టిన తర్వాత ఎప్పుడో తాగి మధ్యరాత్రి 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు మా నాన్న కూరగాయలు పట్టుకొస్తే మా అమ్మ అప్పుడు లేచి కూరగాయలు కట్ జేసి, మాకు వంట జేసి, గోరుముద్దలు పెట్టేది. తినిపిచ్చేది మా అమ్మ మాకప్పుడు. మేము నిద్రలో చిన్న పిల్లలం గదా! ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ గురించి చెప్తున్నానండి. మేము నిద్రలో లేచి కూర్చొని ఇలా సొలిగేవాళ్ళం ఇట్లా. నేను, మా చెల్లె గాని, మా అక్క వాళ్ళు గాని ఇట్లా సొలిగేవాళ్ళం. మా అమ్మ ఎప్పుడైతే ఈ బొటన వేలు మా మూతికి తగులుతదో అప్పుడు అనేవాళ్ళం. అప్పుడు అమ్మ అన్నం పెట్టేది. అన్నం పెట్టేది అట్లా కొంచెం నమిలి అట్నే నోట్లో అట్టే పెట్టుకొని ఇట్లా సొలిగేవాళ్ళం. మళ్ళీ మా అమ్మ ఏ బొటన వేలుతో ఇట్లా అనేది. ఎట్లా అంటే మళ్ళీ తినేవాళ్ళం. అది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలయినాయండి. అలా మా అమ్మ మాకు తినిపిచ్చి రాత్రి పూట. అందుకు నైట్ టైమ్‌లో నేను తినకుండా ఒకవేళ బిజీ అయిపోయి తినకుండా పడుకుంటే, మా అమ్మ బొటనవేలొచ్చి నా లిప్స్‌కి ఇట్లా తగిలినట్టు నేను నిద్రలోనే అని ఇట్లా తాకుతా అన్నం తినిపించేటట్టు. మా అమ్మ బొటనవేలు ఎప్పుడైతే ఇట్లా తాకుతుందో అంటానో అప్పుడు మెలుకువొచ్చేసి, "అరే! నాకు ఆకలైతుంది. అందుకే మా అమ్మ చెయ్యొచ్చింది నా దగ్గరికి. ఆకలైతుంది ఏం తినలే గదా!" అని లేసి కూర్చునేవాడిని. అట్లా చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. ఇప్పుడు గూడా అయ్యాయి. మొన్న 10 డేస్ బ్యాక్ గూడా అయింది అట్నే. నేను ఎందుకు చెప్తున్నానంటే, మా అమ్మ అట్లా మధ్యరాత్రి లేసి మా సాగర్ గూడా ఉన్నాడు మాతో కొన్ని రోజులు. కొన్ని సంవత్సరాలు మా సాగర్ గూడా మాతోనే అన్నాడు. అట్లా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మా అమ్మ మాకట్లా ఫుడ్ పెట్టిందండి. రాత్రి 2 గంటలకు, 3 గంటలకు వంట చేసి అప్పుడు లేపి తినిపించేది మా అమ్మ. మా నాన్న అప్పుడొచ్చేవాడు తాగి. మా నాన్న వచ్చినప్పుడల్లా మా ఇల్లు ఎలా ఉంటుందంటే బయట ఆకిట్లో పడుకునేవాళ్ళం. ఎందుకంటే లోపల గుడిసెలో గాలి ఆడకపోయేది. లేదంటే చీమలు కుట్టేటివి, లేదంటే దోమలు కుట్టేటివి. సో, బయట పడుకునేవాళ్ళం. ఒకసారి మా అమ్మ ఏం చేసిందంటే దోమలు బాగున్నాయని చెప్పేసి బయట వర్షం బాగా పడుతుంది. ఆల్రెడీ జామాయిలాకు తీసుకొచ్చి సంచిలో పెట్టేసింది. బయట బాగా వర్షం పడుతుందని చెప్పేసి మా అమ్మ ఇంట్లో ఫుల్లు ఇదేసేసింది. పొగ పెట్టేసింది. పొగ పెడితే మా నాన్న వచ్చేసరికి లేట్ అయిపోయింది. మా నాన్న 2 గంటలకేమో వచ్చాడు. ఆ పొగకి నాకు ఏమైపోయిందంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేసింది. విపరీతంగా, విపరీతంగా శ్వాస తీసుకుంటున్నాను. నా వల్ల అవ్వట్లేదు. లేచి కూర్చున్నాను. చెమటలు పట్టిపోయినాయి. ఆయాసం బాగొస్తుంది. దగ్గుతున్నాను. ఆయాసం వస్తా ఉన్నది. చిన్న పిల్లోడిని. నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ పొగ పెట్టేసింది. పాపం మా అమ్మకి తెలవదు నాకు ఆ పొగ పడట్లేదని. ఆ పొగ పడక నాకు ఆయాసం స్టార్ట్ అయిపోయి మా నాన్న అప్పుడే వచ్చాడు. అట్లా 4, 5 సార్లు అయింది గానీ తగ్గిపోయేది. నీళ్లు తాగడం వల్లనో లేకపోతే కొంచెం గట్టిగా దగ్గుతేనో తగ్గిపోయేది. కానీ ఆ రోజు మాత్రం సివియర్‌గా అయిపోయింది. ఎంత సివియర్‌గా అయిపోయిందంటే ఇంక ప్రాణం పోతదేమోనంత భయం. అంత సివియారిటీ వచ్చేసింది. మాట్లాడడం కూడా రావట్లేదు. ఎగబోస్తున్నానింకా. ఎగబోస్తుంటే మా నాన్న రిక్షా తీసుకొనొచ్చాడు. ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ తడిచాడు. మా నాన్న తాగిందంతా దిగిపోయినట్టుంది వర్షంలో. మా నాన్నొచ్చేసి లోపలికొచ్చేసరికి నేను ఎగబోస్తున్నాను. ఎగబోస్తుంటే "ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందిరా?" అని చెప్పేసింటే నాకు మాట్లాడడం వస్తలేదు. ఫుల్లు శ్వాస ఇబ్బందవుతుంది. పిల్లి కూతలు వినిపిస్తున్నాయి. భయంకరంగా ఇబ్బందవుతుంది అని అది నేను చెప్పలేదు. మా నాన్నకి అర్థమైపోయి మా నాన్న ఏం చేశాడంటే నన్ను తీసుకొచ్చి రిక్షాలో కూర్చోబెట్టుకొని ఇట్లా రిక్షాకి అట్లా టాప్ ఉంటది. ఆ టాప్ ఏసుకొని రిక్షా తొక్కుకుంటా హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి 4, 5 కిలోమీటర్స్ తీసుకెళ్తున్నాడు. ఎళ్ళాలి హాస్పిటల్‌కి. ఆ హాస్పిటల్ రీచ్ అవ్వడానికి ఒక హాస్పిటల్ పోతే నన్ను పట్టలేదు, చచ్చిపోతాడని చెప్తే, ఇంకో హాస్పిటల్‌కెళ్ళాము. ఇంకో హాస్పిటల్‌లో కూడా నన్ను పట్టలేదు, చచ్చిపోతాడు వీడు అని చెప్పేసి అన్నారు. మా నాన్న ఇట్లా తిరుగుతూ ఉంటే ఒక సో అండ్ సో హాస్పిటల్ ఉంటది. అక్కడ జే హాస్పిటల్ హన్మకొండలో అక్కడ ఉంటది. అక్కడ సతీష్ చంద్ర సార్ ఉంటారు డాక్టర్ గారు. ఆయన ఊపిరితిత్తుల డాక్టర్. ఆయన దగ్గర చూపించండి అంటే, ఆ రాత్రి మా నాన్న నన్ను తీసుకెళ్తుంటే మా నాన్న టైర్ పంక్చర్ అయిపోయిందండి.
మా నాన్న టైర్ పంక్చర్ అయిపోతే ఆ ట్యూబ్ ఉంటది కదా, ఏదైనా మూలకు వస్తే ఇటు సైడ్ కూర్చుంది అనుకోండి, అటు సైడ్ కూడా దిగుతుంది, అట్నే నడిపించుకుంటూ పోతే. అప్పుడు పైసలు ఉండేటివి కాదు కదా మా నాన్న దగ్గర. మా నాన్న ఏం చేశాడంటే రిక్షా పక్కన పెట్టేసి నన్ను ఇట్లా భుజాల మీద ఎత్తుకొని 3 కిలోమీటర్లు ఆగకుండా ఉరికాడండి మా నాన్న. ఇంకా గుర్తుంది నాకు లైఫ్. ఆగకుండా 3 కిలోమీటర్లు ఉరికి ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, అక్కడ డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఏదైతే పొగ పెడతారో ఆ పొగ తోండి కొన్ని ఇంజెక్షన్స్ తోండి అప్పుడు నేను సెట్ అయ్యాను. ఆ రోజు కనుక మా నాన్న నన్ను ఎక్కించుకొని ఉరకకపోతే ఇప్పటికీ నేను మీతో మాట్లాడేవాడిని కాదు. చిన్నప్పటి అన్ని చాలా గుర్తున్నాయి సార్ మాకు. చాలా మంది ఆ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పట్టించుకోరు. తల్లిదండ్రులు అసలు పట్టించుకోరు. నిజం చెప్తానండి, వాళ్ళిద్దరు లేకపోతే, తల్లి తండ్రి లేకపోతే, ఆ తల్లిదండ్రులు లేని పిల్లల్ని అడగండి, ఆ బాధ ఎట్లా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. తల్లిదండ్రులు లేకపోతే నువ్వు ఇవాళ మనం జూమ్ మీటింగ్ చేసుకునే వాళ్ళం కూడా కాదు. తల్లిదండ్రులు ఆ రోజు మనకు చేతగాని సమయంలో కాలు రెక్కలు ఆడనప్పుడు వాళ్ళని మనల్ని కాపాడారు అన్నట్టు. అందుకు నేను ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞతగా ఉంటాను నేను నా తల్లిదండ్రులకి. అలా ఉరికి నన్ను బాగు చేసి మా నాన్న తీసుకొచ్చాడు. అలా రెగ్యులర్‌గా జరుగుతా ఉన్నది. మా నాన్న రిక్షాకి పోయినప్పుడు మా అమ్మ కూలి పనికి పోయేది. నన్ను ఒక తొట్టిలో ఉయ్యాలలో ఏసేసి, చిన్నగున్నప్పుడంట మా అమ్మ చెప్పింది ఈ స్టోరీ. చిన్నగున్నప్పుడు ఒక 9 నెల్లో, 8 నెల్లో, 9 నెల్లో, సంవత్సరమో ఉన్నప్పుడు ఉయ్యాలలో ఏసేసి ఎటోళ్ళు అటు పోయారు. మా చెల్లి అక్క వాళ్ళేమో ఒక స్కూల్‌కి, మా చెల్లె చిన్న పిల్ల ఆడుకుంటా ఉన్నది కావచ్చు. మా అక్క వాళ్ళు స్కూల్‌కి అట్లా ఇట్లా ఎళ్ళిపోయారు. మా ఎవరైతే కుంటి అక్క పోలియో వచ్చి పడిపోయిందో ఆ అక్కకి అప్పజెప్పి పోయారన్నట్టు. ఆ అక్కే నన్ను ఉయ్యాల ఊపుతా ఉండేది అంట. ఒకగానొక సిట్యుయేషన్‌లో మా అక్క వాష్‌రూమ్‌కో ఎటో పోతే, నా ఉయ్యాల చుట్టూ 8 కుక్క పిల్లలు, 5-6 కుక్కలు వచ్చి చుట్టూ తిరుగుతున్నాయి నా ఉయ్యాల చుట్టూ. అప్పుడే మా కుంటకొచ్చేసి వాటిని ఎలగొట్టేసింది. తిట్టుకుంటా ఎలగొట్టిందంట. "ఏందే మా తమ్ముడే దొరికిండానే మీరు తినడానికి, పీక్కొని తినడానికి? నా తమ్ముడే దొరికిండానే మీకెవలు దొరుకుతలేరానే? మీకు ఆవులు ఇట్లు గొడ్లు దొరుకుతలేవా? మా తమ్ముడు దొరికిండని" చెప్పి వాళ్ళని ఉరికించుకుంటూ కొట్టిందంట మా అక్క కుంటక్క. ఆ ఉయ్యాలలో ఉన్నప్పుడు. ఆ రోజు నన్ను పీక్క తింటే కుక్కలు. సో, అలా మా అక్క నాకెప్పుడు సపోర్టింగ్‌గా ఉండేది. నన్నెప్పుడు కాపాడుతా ఉండేది. నేను ఆమె చేతుల్లోనే పెరిగాను చిన్నగున్నప్పుడు. ఆమెనే చాలా సార్లు ఎత్తుకుందంట నన్ను. చెయ్యి లేకున్నా, కాళ్ళు లేకపోయినా. ఫిట్స్ వస్తా ఉండేది. కుంటక్కకు ఫిట్స్ తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు మా నాన్న వాళ్ళు. నేను చిన్న పిల్లోడిని గదా! నాకు తెలిసినయి, నాకు గుర్తున్నయి చెప్తున్నాను. మా అన్న కాకి చేదు తినిపిస్తే ఫిట్స్ పోతది అంటే, మా కుంటక్కకు ఫిట్స్ వస్తుందని జెప్పి, కాకి చేదు తినిపిస్తే పోద్దంట నాన్న అని జెప్పి, మా అన్న గుల్లేరు పెట్టేసి కాకిని కొట్టి, కాకిని చంపి దాన్ని తీసుకొచ్చి ఏ అవన్నీ తీసేసి, ఆ చేదు పదార్థం ఏదైతే ఉంటదో, ఆ చేదు పదార్థం మింగిపిచ్చాడు పచ్చిది. అయినా ఫిట్స్ తగ్గలే. ఎవరో చెప్పిర్రు కొంగను దొరకబట్టి దాని చేదు తినిపిస్తే పోద్దంటే, మా అన్న కొంగను గూడా పట్టేసి, కొంగను ఆ చేదు తీసుకొచ్చి తినిపిచ్చేసాడు. అయినా గూడా మా అక్కకు తగ్గలేదన్నట్టు. అట్లా అదవుతా ఉన్నది. సో, ఇట్లా మా లైఫ్ గడుస్తా ఉన్నది. కొన్ని కొన్ని సార్లు వర్షం పడితే, గాలి వస్తే మా గుడిసె మొత్తం ఎగిరిపోయేదండి. గుడిసె ఎగిరిపోతే నేను చెప్తున్నానండి, మా ఇంటి దగ్గర ఒకటే ఇల్లు, దగ్గరకు అని ఒక ఇల్లు ఉండేది. వాళ్ళకి కరెంట్ ఉండేది. బిల్డింగ్ ఉండేది. మా గుడిసె మొత్తం ఎగిరిపోతే మా అమ్మ ఒక నల్ల కవర్, ప్లాస్టిక్ కవర్ ఉంటది కదా! ఆ కవర్ దానికి ఒక చెట్టుకి తగిలేసి, ఆ చెట్టు కింద మా పిల్లలందరిని పెట్టేసి, మా అమ్మ, మా నాన్న గుడిసె తీయడానికి ఉరికేవాళ్ళు. ఎన్నో ముల్లులు గుచ్చుకున్నాయి. మా ఎదురుంగా ఇంటి వాళ్ళు లైట్‌లేసుకొని బయటకొచ్చి మమ్మల్ని చూస్తున్నారు వర్షంలో. కానీ ఏ రోజు మమ్మల్ని వర్షంలో తడుస్తున్నారు, చిన్న పిల్లలు రండి లోపటికని ఎవరు పిలవలేదండి. ఎవరు ఆదరించలేదు. గుడిసె లేదు, కవర్ కిందున్నారు, వర్షం బాగా పడుతుంది, మధ్యరాత్రి రండి, రండి నాని లోపలికి రండి అని మమ్మల్ని ఎవరు పిలవలేదు. ఒకటే ఇల్లుండేది. తర్వాత కోళ్ళపారాలుండేటియి. ఎవరు పిలవలేదు. గుడిసె కొట్టుకుపోయినప్పుడల్లా మా అమ్మ, నాన్న ఉరికేది, గుడిసె తీసుకొచ్చి పెట్టేది. మళ్ళీ నెక్స్ట్ డే లేసి మళ్ళా తాళ్ళు తీసుకొచ్చి, కవర్ తీసుకొచ్చి, కొనుక్కొచ్చి అవన్నీ రిపేర్ చేసేవాళ్ళు మా అమ్మ, నాన్న వాళ్ళు. ఇట్లా మా లైఫ్ గడుస్తా ఉన్నది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే, మేమందరం బయట ఆకిట్లో పడుకుంటే, ఒకరోజు నేనన్నా లేచి గట్టిగా ఏడవాలి రాత్రి పూట. లేదు అంటే మా చెల్లన్నా ఏడవాలి గట్టిగా. ఎందుకంటే, మా చెల్లెకి తెలుసండి, మా చెల్లెకి ఎన్ని తేళ్లు కుట్టాయో, నాకు తెలుసండి నాకెన్ని తేళ్లు కుట్టాయో నైట్ టైమ్‌లో.
ఎంత ఏడ్చేవాళ్ళం అంటే చిన్నపిల్లలు మంట 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 అని ఏడిస్తే మా అన్న గాని మా నాన్న గాని లేకపోతే మా అమ్మ గాని ఒక ఇద్దరు ఆ గుట్ట మీదకి పోయి ఒక చెట్టు ఏదో తీసుకొచ్చి నమిలి ఆ రసాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే కరిచిందో అక్కడ రాసేవాళ్ళు, రాస్తే అప్పుడు తగ్గేది మంట. అది మా నాన్నమ్మ చనిపోతూ చనిపోతూ ఆ చెట్టు ఏందో నాకు చెప్పింది, నేను ఎవరికి చెప్పకూడదు, అది చెప్తే నాకు పని చేయదు అన్నట్టు. ఆ చెట్టు పని చేయదు, నేను ఎవరికైనా ఇయ్యాలన్నా కూడా. అట్లా మా అమ్మ మా నాన్నకు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి నమిలి అట్లా పెడితే మా అమ్మకు తెలియదు, మా అన్నకును మా నాన్నకు ఇద్దరికి తెలుసు. మా నాన్న ఇద్దరు పోయిన అనుకోండి, ఇద్దరు సపరేట్ పోతారు, మా నాన్నకి తెలియకుండా మా అన్న ఒక దిక్కు పోతాడు, మా అన్నకి తెలియకుండా మా నాన్న ఒక దిక్కు పోతారు, కానీ తీసుకొచ్చేది మాత్రం సేమ్ చెట్టుదే. తీసుకొచ్చి రాసేవాళ్ళు అన్నట్టు. అట్లా చాలా రాత్రులు మా చెల్లె గాని నేను గాని లేచి ఏడ్చాం, తేలు కుడితే మంట. పొద్దుల స్కూల్కి వెళ్ళి ఇట్లా లాగు చెట్టి కొంచెం పైకి లేబట్టి చూపించేవాళ్ళు నా ఫ్రెండ్స్ కి, రాత్రి తేలు కుట్టింది రా, రాత్రి బాగా ఏడ్చామని. అట్లా డైలీ జరుగుతా ఉన్నది. మా నాన్న ఫుల్‌గా తాగేసి వస్తా ఉన్నాడు. తాగేసి వస్తా ఉన్నాడు. రోజు రిక్షా అట్నే అవుతా ఉన్నది, అవుతా ఉన్నది. ఒకరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే మా నాన్న ఎప్పుడు తాగేసి వచ్చినప్పుడల్లా మా పక్కన పడుకునేవాడు. వామిటింగ్ చేసుకునేవాడు. ఆ ఉల్లిపాయల వాసన, ఆ మందు వాసన, చీప్ లిక్కర్ అనుకుంటా. గుడంబ, సారాయి అవి ఇవి తాగేవాడు. మొత్తం గబ్బు వాసన లేచిపోయేది. ఆ పక్క బట్టలన్నీ తడిచిపోయేది మా నాన్న వామిటింగ్ చేసుకుంటే. అట్లా అయితుంది అని చెప్పేసి మా నాన్న వచ్చి ఇట్లా పక్కన పడుకోంగానే వామిటింగ్ చేసుకునే సమయంలో మా కుంటకి ఎవరైతే వచ్చిందో ఉన్నదో ఆమె ఇట్లా వచ్చి ఇట్లా చేతులు ఇట్లా పట్టేది వామిటింగ్ అంతా. ఈ చెయ్యి పని చేయకుండా ఇలా పట్టేది వామిటింగ్. ఇలా బట్టి తీసి ఎత్తి పారబోసి వచ్చి మూతి కడిగేది. అట్లా కొన్ని సంవత్సరాలు చేసింది మా అక్క కుంటక్క. చేసింది అట్లా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మా నాన్న ఫుల్ తాగేసి వచ్చాడు. మా అక్క అట్నే పట్టింది, పారబోసింది. మూతి కడిగేది మా నాన్న పడుకునేవాడు అట్లా. అట్లా కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఈ కుంటక్క ఎవరైతే ఉన్నారో ఒకరోజు ఫీవర్ వచ్చింది మా అక్కకి. జ్వరం వచ్చింది, మంచంలో పడుకుంది. లేచింది, తిన్నది, మళ్ళీ పడుకుంది. సెకండ్ డే కాన్షియస్ ఉంది. మాట్లాడుతుంది గానీ తినలేకపోతుంది. ఒళ్ళు చూస్తే బాగా కాలిపోతుంది. మేము చిన్న పిల్లలం. మా అమ్మేమో కూలి పనికి పోయేది. మా నాన్నేమో రిక్షా తొక్కుకుంటూ పోయేది. మూడో రోజు మా అక్క ఉలుకులేదు, పలుకులేదు. నైట్ 10:00 మా నాన్న వచ్చినప్పుడు మా అక్క బాగాలేదని ఎవరో చెప్తే మా నాన్న వచ్చేసి మా అక్కని లేపితే లేవట్లేదు అని చెప్పేసి నన్ను మా అక్కను రిక్షాలో కూర్చోబెట్టుకొని మా నాన్న బలవంతంగా లేపి రిక్షాలో కూర్చోబెట్టుకొని నన్ను మా నాన్న నేను మా అక్క కుంటి అక్క ముగ్గురం కలిసి ఒక లోకల్ హాస్పిటల్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఆయన పట్ల చనిపోద్ది అని చెప్పాడు. ఎంజిఎం తీసుకోబండి అంటే ధనుమని తీసుకొచ్చి ఎంజిఎంలో తీసుకొచ్చాం. ఎంజిఎం తీసుకొచ్చిన తర్వాత ఎంజిఎంలో పడుకుంది. బెడ్ మీద వేశారు. అక్క అన్కాన్షియస్ ఉంది. నేను చూస్తున్నానండి చిన్న పిల్లని. నేను చూస్తున్నప్పుడు అక్క కండ్లకెళ్ళి, ముక్కులకెళ్ళి, నోట్లకెళ్ళి, చెవులకెళ్ళి పెరుగు గడ్డలు లెక్క తెల్లగా, కొంచెం బ్రౌనిష్ కలర్, గోధుమ కలర్ లెక్క ఉంది. ఇంకా అది గుర్తుంది నాకు చిన్నతనంలో జరిగింది. కండ్లకెళ్ళి, ముక్కులకెళ్ళి, నోట్లకెళ్ళి, చెవులకెళ్ళి పెరుగు గడ్డ లెక్క మా అక్క కారుతా ఉన్నది ఇట్లా. కారుతా ఉంటే మా నాన్న వేసుకున్న తువ్వాల ఏదైతే ఉంటుందో టవల్, ఆ టవల్‌తో మా నాన్న తుడుస్తున్నాడు. నేను మా నాన్నని అడుగుతున్నానండి, "నాన్న అక్క చిన్నప్పుడు పెరుగు బాగా తిన్నది కదా! ఇప్పుడు అందుకే పెరుగంతా బయటికి వస్తుందా" అని అన్నాను నేను. మా నాన్న అది చూసి వీడు భయపడుతున్నాడని చెప్పి ఒకాయన సైకిల్ ఆయనే పోతుంటే నన్నిచ్చి "నువ్వు ఇంటికెళ్ళిరా, అమ్మ వాళ్ళు ఒక్కరే ఉంటారు, నువ్వు ఇంటికెళ్ళు" అని చెప్పి నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టి పంపించాడు మా నాన్న చిన్న పిల్లోడిని. పంపిస్తే ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత మా అక్క, మా అన్న, మా అమ్మ వాళ్ళందరూ అడుగుతున్నారు, "ఎట్లుందిరా అక్క? ఎట్లుంది అక్క?" అంటే, "అక్క మంచిగుందమ్మా. మంచిగా అయిపోయింది. వస్తదంట. ఇప్పుడు నైట్ పంపిస్తారంట. మంచిగా అయిందంట. మంచిగా పంపిస్తారంట" అని చెప్పాను మా అమ్మ వాళ్ళకి. మా అమ్మ గూడా మా అమ్మ వాళ్ళ, అక్క వాళ్ళు ఇట్లా అందరూ ఓకే. మంచిగానే ఉందా? మంచిగానే ఉందా? అని జెప్పేసి అందరూ సంబరపడ్డాం. మంచిగుంది, మంచిగుంది అని జెప్తే. ఎక్కడి నుంచో తెలియని ఒక 4, 5 కుక్కలండి. అప్పటి వరకు ఒకటే కుక్క, 2 కుక్కలుండేటియి. కానీ ఒక 8, 9 కుక్కలొచ్చాయి. వచ్చేసి ఏడుస్తా ఉన్నాయి, ఏడుస్తా ఉన్నాయి. మా అమ్మ రాళ్ళతోని ఇసిరి కొడుతుంటే గూడా రాత్రి 1:30, 2 అవుతుంది. ఏడుస్తా ఉన్నాయి. మేము ఎలగొడతా ఉంటే అవి ఇంటి ముందరికొచ్చి ఏడుస్తా ఉన్నాయి. ఎలగొడతా అంటే ఏడుస్తా ఉన్నాయి. మా అమ్మ అప్పుడు చెప్తా ఉంది, "ఇవేడిస్తే మంచిగా అవ్వరా" అని. అంతల్నే ఇంకా ఇంకా కుక్కల్ని ఎలగొడుతున్నాము. మా అమ్మ వాళ్ళందరం హ్యాపీగున్నాము. పడుకున్నాం. పడుకుంటే మా నాన్న రిక్షా సౌండ్ వచ్చేసింది. రిక్షా సౌండ్ రాంగానే మా అమ్మ లేపింది మమ్మల్ని. "నాన్నొస్తుంది, నాన్నొస్తుంది. అక్కొస్తుంది, అక్కొస్తుందని." మేమందరం రిక్షా సౌండ్ వినేసి లేచి కూర్చున్నాం. ఇంక అక్కొచ్చింది, అక్కొచ్చింది, అక్కొచ్చింది అని చిన్న పిల్లలం కదా ఎగురుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అక్కొచ్చింది, అక్కొచ్చింది, అక్కొచ్చిందని. రిక్షా వచ్చింది. ఇట్లా స్లోగా వచ్చింది. నాన్న కరెక్ట్‌గా కంట్రోల్‌గా తీసుకొచ్చాడు రిక్షాని. ఫస్ట్ టైమ్ అనుకుంటా నాకు గుర్తుంది. నాన్న రిక్షాని కంట్రోల్‌గా తీసుకురావడం.
కంట్రోల్‌గా తీసుకొచ్చాడు. మంచి బ్రేకులేసాడు. మేమందరం లేచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అక్క వచ్చిందని. మేము బయట ఆకిట్లం పడుకున్నాం. అక్క వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. మా అమ్మ పడుకోలేదు పాపం కూర్చొనే ఉన్నది ఆ రోజు. నాన్న రిక్షా తీసుకొని వచ్చేసాడు. అక్కొచ్చింది, అక్కొచ్చిందని మేము ఎదురు చూస్తా ఉన్నాం. నిజంగానే అక్కొచ్చింది. తీరా రిక్షా దగ్గరికి పోయి చూస్తే అక్కొచ్చింది నిజమే గానీ, వచ్చింది అక్క కాదండి. మా అక్క చనిపోయిన శవం వచ్చింది. చనిపోయిందండి మా అక్క. ఎవరైతే నన్ను ఉయ్యాలో పెట్టి ఊపిందో, నన్ను ఆదుకుందో, నన్ను ఎత్తుకున్న ఒక తల్లిలాగా చూసుకుందో, ఆ అక్క డెడ్ బాడీ వచ్చింది. చనిపోయి వచ్చేసింది అక్క. చాలా ఇష్టం ఉండే మా ఇంట్లో ఆ అక్క అంటే. చనిపోయింది. బోరుమని ఏడ్చాం. సాగర్ కూడా ఉన్నాడు ఆ రోజు. సాగర్ అయితే విపరీతంగా ఇచ్చాడు. నాకు గుర్తుంది. చనిపోయింది. తీసుకొచ్చారు. చాపలో పడుకోబెట్టాడు నాన్న. చాపలో జుట్టు వచ్చింది అనుకుంటా. చాపలో పడుకోబెట్టారు. తర్వాత ఆ రోజు ఏమైందో నాకు గుర్తులే కానీ తెల్లారి మాత్రం నేను చూశానండి. దాదాపు 1500 మంది వచ్చారు మా అక్క చనిపోతే చూడ్డానికి. 1500 మంది. ఈ 1500 మందిని చూసి నేను అనుకుంటున్నాను, ఇన్ని రోజులు వీళ్ళు ఎక్కడికి పోయారు? ఏ ఒక్కరోజు మా ఇంటికి రాలేదే, ఏ ఒక్కరోజు ఎవరు కనపడలేదే, ఏ ఒక్కరోజు వచ్చి మమ్మల్ని ఎలా ఉన్నావు అని అడగలేదే, ఏ ఒక్కరు వచ్చేసి కూడా ఏ ఎలా చనిపోయింది, ఎలా ఉంది అక్క, జ్వరం వచ్చిందంట కానీ ఎవరు ఆదరించలేదు, ఎవరు రాలేదండి మా ఇంటికి. ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా. ఈ 1500 మంది ఎక్కడి నుంచి వచ్చారు నాకు? చనిపోయింది అంటే 1500 మంది వచ్చారు. ఇన్ని రోజులు ఎక్కడ పోయారు వీళ్ళంతా? తెల్లారి లేచాము, సమాధి కార్యక్రమం అంతా చేశాము, సమాధి పెట్టేశాము. మా లైఫ్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సేమ్ హడావుడి అంత ఏం లేదు. మళ్ళీ మా నాన్న రొటీన్ లైఫ్. తాగుతున్నాడు, వస్తున్నాడు, 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 తాగుతున్నాడు అంతే. ఇంకా మా నాన్న లైఫే అంత అయిపోయింది. ఒకరోజు మా నాన్న ఫుల్‌గా తాగేసి ఆహ్, వచ్చి మా పక్కన పడుకున్నాడు. పక్కన పడుకుంటూ వామిటింగ్ చేసేసుకున్నాడండి. విపరీతంగా వామిటింగ్ చేసుకున్నాడు. మస్తు వాసన, గలీజ్ వాసన వస్తుంది. ఆ రోజు మా నాన్న తాగి వామిటింగ్ చేసుకొని కుంటవ్వ, కుంటవ్వ అని పిలుస్తున్నాడు మా అక్కని. ఓ కుంటవ్వ, ఓ బుజ్జవ్వ, ఓ కుంటవ్వ ఎక్కడున్నావు? ఇట్రా, ఇట్రా వామిటింగ్ చూడు దా దా అని. ఇంకెక్కడికి కుంటవ్వ అండి. కుంటక్క చనిపోయింది. అక్క చనిపోయింది. కుంటవ్వ చనిపోయింది. మా నాన్న అది రియలైజ్ అయిపోయి లేచి అటు ఇటు దిక్కులు చూసి మా ల్యాండ్ అంటే కొంచెం దూరంలో పెట్టాం మా అక్క సమాధి. ఆ రాత్రి పూట ఆయనకేమనిపించిందో అంత దూరం వెళ్ళిపోయాడు. గోరి దగ్గరికెళ్ళిపోయి గోరి దగ్గరనే ఉండి తెల్లారి 5 గంటలకొచ్చాడంట. ఆ రోజు నుంచి మార్నింగ్ 5:00 మా అక్క చెప్పిన మాటలు మా నాన్నకు బాగా గుర్తొచ్చాయి. మా అక్క తాగేసొచ్చినప్పుడల్లా మా నాన్న తాగేసొచ్చినప్పుడల్లా మా అక్క ఇలా చేత్తోని ఇలా పట్టుకొని ఇలా ఎత్తిపోసినప్పుడు, మూతి కడిగేటప్పుడు మా అక్క ఎప్పుడు ఒక పాట చెప్పేది. ఒక మోడ్ చెప్పేది. ఏం చెప్పేదంటే, "నాన్న నువ్వు తాగడం వల్ల తమ్ముడు చదువుకోలేకపోతున్నాడు, చెల్లె చదువుకోలేకపోతుంది. నాకు చదువు ఎట్లాగో అవ్వలేదు. నేను చదువుకోలేను గదా! అక్కను, తమ్ముడిని, చెల్లెని చదివి నాన్న మంచిగా చదువుకొని, మంచి పోలీస్‌ని చేసి, డాక్టర్‌ని చేపిచ్చి అట్లా మంచిగా చదివిపియి నాన్న. ఒక అంకుల్ ఉన్నాడు చూసినావా? అంకుల్ లెక్క చదివిపియి నాన్న" అని చెప్పి ఎప్పుడు చెప్తానే ఉండేది మా అక్క. చనిపోయినంక మా నాన్నకి. ఇలా వామిటింగ్ పట్టేసి, తీసి పారబోసి వచ్చి మూతి కడుక్కుంటే ఎప్పుడు ఇదే పాట చెప్తది. నేను కూడా చాలా సార్లు విన్నాను. అప్పటి వరకు నేను తెలుగు మీడియం గవర్నమెంట్ బడి, ఊర్లలో ఉండే బడి చదువుకునేవాడిని. ఎప్పుడైతే మా నాన్న ఆ గోరి దగ్గరికెళ్ళి వచ్చాడో, నైటు మా అక్క ఆ గోరి దగ్గరికెళ్ళి బాగా ఏడ్చాడు. ఏం చేశాడో తెలవదు గానీ వచ్చాడు. కరెక్ట్ 5:00 అండి. మా ఇంట్లో పాలొచ్చాయి. మా నాన్న 3, 4 గంటల రాత్రి లేచిపోయి బర్రెల దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి పాలు పట్టుకొచ్చేవాడు. 7:00 వరకు వంట అయిపోయింది. కోడిగుడ్లొచ్చాయి, పాలొచ్చాయి, అరటిపండ్లొచ్చాయి. అన్నీ డైలీ. నేను షాక్ అయిపోయాను. అరే! ఎన్నడూ లేనిదేంది పాలెక్కడిది ఇంత తొందరగా ఎట్లొచ్చినాయి? ఇంత తొందరగా అన్నం ఎట్లా వండినరు? ఇంత తొందరగా కూరలు ఎట్లా వండిండ్రు? మమ్మల్ని మా అమ్మ రెడీ చేసి పంపించేసేది. ఆ రోజు నుంచేలెండి మా నాన్న ఎప్పుడైతే గోరు దగ్గరికెళ్ళి ఏడ్చాడో, ఆ రోజు నుంచెల్లి మార్నింగ్ అన్నీ వచ్చేసాయి. మాకు డైలీ ఏది కావాలంటే అది ఫుడ్డు. నిజం చెప్తున్నానండి మా ఇంట్లో నా చిన్నతనంలో మా ఇంట్లో 7 డేస్ వారానికి 7 రోజులకి మా ఇంట్లో 5 రోజులు నాన్ వెజ్జే ఉండేది. మా నాన్న తీసుకొచ్చేవాడు అక్కడి నుంచెల్లి.
మరీ పైసలు లేకపోతే పక్కన ఉన్న కోలబరాలకు పోయి పగిలిపోయిన గుడ్లు తీసుకొచ్చి మాకు ఆమ్లెట్లు వేసడమో లేకపోతే వంట చేసి పెట్టడం జరిగేది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే మా నాన్నకు డెసిషన్ తీసుకున్నాడో, ఆ రోజు ఎప్పుడైతే మా నాన్న మా అక్క చనిపోయింది అని రియలైజ్ అయ్యాడో, గోరు దగ్గరికి వెళ్ళేసి వచ్చాడో, అక్కడ ప్రమాణం చేశాడు. మా అక్క ఏదైతే వర్డ్స్ చెప్పిందో, తమ్ముని చదివించు, చెల్లెని చదివించు, అక్కని చదివించు నాన్న, వాళ్ళ చదువు మంచిగా చదువుకునేటట్టు చూడు నాన్న, నువ్వు ఇట్లా తాగడం వల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు కాబట్టి నువ్వు ఇట్లా తాగొద్దు నాన్న అని చెప్పి ఎప్పుడైతే మా అక్క చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడో, కొన్ని సంవత్సరాల నుంచి తాగిన మా నాన్న ఆ గోరి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసి తమ్ముని చెల్లెని అక్కని చదివిస్తానని ఒక డెసిషన్ తీసుకొని, ఆ డెసిషన్ ద్వారా ఇంటికి వచ్చి ఇంట్లో మాకు ఏదైతే లేదో అవన్నీ సమకూర్చాడండి. నాకు తెలుగు బడి పోయింది. ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేపించారు. మంచి ఎడ్యుకేషన్ మంచి మంచి స్కూల్‌లో జాయిన్ చేపించాడు. పైసలు పెట్టుకొని మా నాన్న. పైసలు ఖర్చయినా పర్లేదు. నా పిల్ల చదువుకోవాలి అని డెసిషన్ తీసుకున్నాడు మా నాన్న. ఎంత ఖర్చయినా పర్లేదు. ఎంత ఖర్చయినా పర్లేదు. మన పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉండాలి. నా బిడ్డ కోరిక తీరవాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొని మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకొని ఒక గొప్ప సంకల్పంతో గట్టి పట్టుదలతోటి మా నాన్న చెయ్యని పనంటూ లేదండి. మా నాన్న బండ్లు కొట్టబోయాడు. కట్టెలు నరకబోయాడు. హ్మ్. ప్రతి ఒక్క పని చేశాడు మా నాన్న. ఇది చేయలేదు, ఇది మా నాన్నకి రాదు అని కాదు. నేను చెప్తానండి మా అమ్మ నేను చిన్నతనంలో కాదు. నేను 10థ్ క్లాస్ వచ్చేంత వరకు ఒకరి ఇంట్లలో చాకిరీ చేసింది. పాకురు పని చేసిందండి. పాచి పని చేసింది మా అమ్మ. నాకింకా గుర్తుంది. నేను 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కూడా మా అమ్మ పని చేసింది. ఇళ్లలో పని చేస్తది మా అమ్మ. ఏ ఫంక్షన్‌లో ఎవరిదైనా పెద్దలు ఎవరైనా ఫంక్షన్‌లు అయితే దానికి మా నాన్న, మా అమ్మ బోళ్ళు తోమడానికి వాటికి వీటికి పోతారు. అలాంటి అలాంటి పనులు కూడా చేశారు మా అమ్మ, నాన్న. నేను గొప్పగా చెప్పుకుంటాను. అలా మా అమ్మ, నాన్న డెసిషన్ తీసుకొని ఇద్దరు ఒక నిర్మాణానికొచ్చి తాగుడు బంద్ చేసి మా నాన్న ఆ రోజు నుంచెల్లి వీళ్ళని ఎట్లైనా చేసి చదివిపియాలని చెప్పేసి ప్రతి ఒక్క పని చేసేది. పక్కన ఉన్న కోళ్ళఫారంలో పోతే ఆ పెంటెత్తడానికి కరెక్ట్‌గా 3, 4 డేస్ పడతదండి. ఆ పెంట మొత్తము కలెక్ట్ అయిందంతా కొన్ని నెలల నుంచి కలెక్ట్ చేసిందంతా ఎత్తడానికి 3, 4 డేస్ పడతది. ఆ 3, 4 డేస్ మా నాన్న అక్కడే ఉండేవాడు. అక్కడే ఉండేవాడు. అది గబ్బు వాసన లేస్తదండి. నాకు చిన్నతనంలో చాలా ఎక్స్‌పీరియన్సు. భయంకరమైన వాసనొస్తది. కోళ్ళఫారం దగ్గర పోతే ఆ వాసన వచ్చేది కాదండి. పెంటలో ఉండి, పెంటలో మునిగి తేలి ఆ మనుషులు బయటకొస్తారు చూసినావా? వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్మెల్ దారుణంగా ఉంటది. మరీ భయంకరంగా ఉంటది ఆ పెంట వాసన. ఒకరోజు మా నాన్న 3 రోజులు అట్నే పనికి పోయాడు. ఆడ స్నానాలు చేస్తారు. ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మా నాన్న వస్తుండే సాయంత్రం 7 గంటలకు, 6 గంటలకేమో వచ్చాడు. నాకింకా గుర్తుంది. మా నాన్న వస్తుండని చెప్పేసి మా నాన్నకి ఎదురుగా పోయి, నాన్న అని చెప్పి ఇట్లా ఎత్తుకో అని చెప్పేసి చేతులు ఎత్తానిట్లా. చేతులు ఎత్తంగానే మా నాన్న దగ్గర నుంచి వాసన వచ్చేసరికి, ఛీ నాన్న గబ్బు గబ్బు అని చెప్పేసి ఇట్లా ముక్కు మూసుకొని వెనకకి ఉరికా నేను. ఆ రోజు మా నాన్న చాలా బాధపడ్డాడు. కానీ ఆ పనిని మాత్రం వదిలిపెట్టలేదండి. మా నాన్నకు కాయలు కాచిపోయినాయి. రిక్షా తొక్కి తర్వాత బండలు కొట్టబోయి ఆ రోజు దున్నవు కాదు ఇది. మాకు పొలం కూడా చేసేవాడు మా నాన్న. అప్పటి నుంచి అప్పటి వరకు చేయకపోయేది అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. ప్రతి ఒక్క పని చేశాడు మా నాన్న. రిక్షా తొక్కేవాడు. ఎట్లా రిక్షా తొక్కేవాడంటే చెమటలు గారేది. వెనక కూర్చొని మేము ఏడికి పోవాలన్నా కూడా మా నాన్న రిక్షానే. అట్లా నేను జాయిన్ అయిన తర్వాత సీనియర్ స్కూల్‌లో చదివాను కాజీపేటలో. నేను జాయిన్ అయిన తర్వాత మా అల్లుడు కూడా సాగర్ కూడా నాతోనే జాయిన్ అయిపోయాడు. స్కూల్‌లో ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం. ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం అట్లా. అట్లా కొన్ని సంవత్సరాలు కూడా సాగర్ మా ఇంట్లోనే ఉన్నాడు. అట్లా మేము మా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. మా నాన్న ఎంత కష్టపడ్డాడంటే, ఎంత అంటే అంత కష్టపడి లాస్ట్‌కి తీరా చూస్తే మా నాన్న సక్సెస్ ఏంటంటే, ఆ రోజు మా అక్క చనిపోయిన తర్వాత గోరి దగ్గర డెసిషన్ తీసుకున్న డెసిషన్‌కి తీసుకున్న ఒక గొప్ప సంకల్పంకి, ఒక గొప్ప పట్టుదలకి ఆయనకొచ్చిన సక్సెస్ ఏంటంటే, నాకంటే పెద్దామె, చనిపోయింది గాకుండా ఆమె కంటే పెద్దామె. చనిపోయిన కుంటవ్వ కంటే పెద్దామె. ఆ అక్క వచ్చేసి ఏఎస్ఐ సుబేదారి పోలీస్ స్టేషన్. ప్లస్ రైఫిల్ షూటర్. మొన్న ఇంటర్నేషనల్ గూడా పోయి షూటింగ్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసొచ్చింది అక్క. ఇంటర్నేషనల్ షూటర్ అక్క. తర్వాత నేను డాక్టర్ కమ్ లాయర్. తర్వాత మా చెల్లి లాయర్. ఇలా మా ముగ్గురిని ఏదైతే మా అక్క చెప్పిందో, ఇవన్నీ దగ్గర పెట్టుకొని మా ముగ్గురిని చదివిపిచ్చి, మా ముగ్గురిని పెద్దగా చేశాడు మా నాన్న. అది గూడా పక్కన పెడితే అండి, మమ్మల్ని చదివిపిచ్చడమే గాకుండా, మా నాన్న సంపాదించిన ఆస్తి, ప్రాపర్టీస్ 100,00,00,000 అండి. 100,00,00,000. నాకు డాక్టర్ జాబ్ అవసరమే లేదు సార్. నాకు వెస్టీజ్ గూడా అవసరం లేదు. మా నాన్న సంపాదించిన ఆస్తి మేము తిని కూర్చొని తినొచ్చు. అంత ఆస్తి సంపాదించి పెట్టాడు మా నాన్న.
అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా లైఫ్ జర్నీ ఎందుకు చెప్తున్నానంటే, పెయిన్. నేను డాక్టర్ అవ్వాలనే పెయిన్ ఎందుకు అంటే, నాలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నాలాంటి అక్కలు చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఎందుకు మా అక్కకి అట్లా జరిగిందో తెలియదు, ఎందుకు చనిపోయిందో తెలియదు, ఆదరించే వాళ్ళు లేడు, వచ్చి ఆదుకునే వాళ్ళు లేడు. వాడొస్తాడు, వీడొస్తాడు, వీడు చూసుకుంటాడు, వాడొచ్చి వాడు చూసుకుంటాడు, నా అక్క వస్తే బావ వస్తుంది, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఎవరు రారండి. ఎవ్వరు రారు. మా అక్క చనిపోయేంత వరకు నాకు 1500 మంది నాకు చుట్టాలు ఉన్నారు అనే విషయం నాకే తెలియదు. ఎవరు వచ్చారు సార్? ఒక్కరైనా వచ్చి మీ అక్క చచ్చిపోతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇలా పైసలు ఖర్చు పెట్టుకోండి. మా అక్క చనిపోవడానికి కారణమే నాలెడ్జ్ లేకపోవడం. మాకు నాలెడ్జ్ లేదు అప్పుడు. అందుకే నాలెడ్జ్ సంపాదించుకున్నాం. పైసలు లేవు, అవగాహన లేదు మాకు, పట్టించుకునే నాదుడు లేడు. మన సిచ్యువేషన్ కూడా ఇట్నే ఉంటుంది సార్. నాలాంటి కుటుంబాలు మీ దగ్గర కూడా ఉన్నాయి, మీరు కూడా ఉంటారు, మీలో కూడా ఉంటారు. నేను పడ్డ కష్టాలు మీ పిల్లలు పడకూడదు, మా నాన్న పడ్డ కష్టాలు మీరు పడకండి. ఒక మంచి ప్లాట్ఫామ్ వెస్టీజ్ అన్నది. ఒక మంచి ప్లాట్ఫామ్ లోకి నువ్వు వచ్చిన తర్వాత ఒక మంచి మైండ్ సెట్ తోటి ఒక డెసిషన్ తీసుకొని అది మంచి ఏదైతే ఎంచుకొని దాని చుట్టూ దాన్ని ఎట్లా వెళ్ళాలి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత వేదన వచ్చినా నేనే చేస్తున్నాను అన్నప్పుడు మీరు చేయడానికి ట్రై చేయండి. నాకంటే టైం లేదు, మీకు టైం ఉంటది. టైం లేకున్నా నేను ఏదో పార్ట్ టైం చేస్తున్నాను. నేను చెప్తున్నాను నాకు వెస్టేజ్ నుంచి ఇంత వస్తుంది, అంత వస్తుంది అన్న విషయం పక్కన పెడితే, నా తరపు నుంచి వెళ్ళి నా స్పీచెస్ వల్ల కానీ, లేకపోతే నా మెంటర్స్ చెప్పే మాటలలో కానీ, విజయ్ సార్ చెప్పే మాటలలో కానీ, పవన్ దికొండ సార్ ఎవరైనా మారి ఒక 10,000 మందికి ఒక ₹1,00,000 నా ద్వారా కానీ, ఒక 10,000 మందికి ₹1,00,000 తీసుకుంటున్నారు వెస్టేజ్ ద్వారా, పలానా పలానా మహేందర్ సార్ చెప్పడం వల్లనే నేను జాయిన్ అయ్యాను, పలానా మహేందర్ సార్ ఎంకరేజ్మెంట్ వల్లనే ఇవాళ ₹1,00,000 తీసుకుంటాను. ఒక 10,000 మందిని నేను చేంజ్ చేయాలి, వాళ్ళ జనరేషన్స్ ని చేంజ్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేయాలి, వాళ్ళ డెసిషన్ మేకింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోనే నేను ఎవరు పిలిచినా పోతాను, ఏ మీటింగ్స్ అయినా పోతాను, ఏ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను, అందరికి మోటివేట్ చేస్తున్నాను, వస్తున్నాను. నాలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నువ్వు ఒక్కడివి నువ్వు ఒక్కడివి మారితే నీ పిల్లల భవిష్యత్తు మారుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుంది. మా నాన్న ఒక్కడు మారాడు కాబట్టి మా భవిష్యత్తులు మారిపోయాయండి. నువ్వు ఒక్కడివి మారితే నీ భవిష్యత్తు మారుతుంది, నీ పిల్లల భవిష్యత్తు మారుతుంది సార్. మా నాన్న తీసుకున్న డెసిషన్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది, ఇంత పెద్ద స్థాయిలో కూర్చోబెట్టింది. నువ్వు డెసిషన్ తీసుకుంటే మీ పిల్లలు నీ గురించి చెప్పుకుంటారు చూడు. వాళ్ళ భవిష్యత్తులు చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళ పిల్లల భవిష్యత్తును మార్చిన వాళ్ళం అవుతాం. నువ్వే సోమరిపోతు అయిపోయి నువ్వే ఇంట్లో కూర్చొని వెస్టేజ్ బిజినెస్ రాదు, అది రాదు, ఇది రాదు, నాకు తక్కువ వస్తుంది, ఇంత పీవీ వస్తుంది, ఇంత రావట్లేదు, అంత రావట్లేదు, వాళ్ళేమో ఎక్కడికో ఎదిగిపోతున్నారు, నా అప్లైన్ పట్టించుకోవట్లేదు, నా డౌన్లైనర్ ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని నువ్వు ఇంకా సోమరిపోతుగా ఏదో ఎక్స్క్యూజెస్ చేసుకుంటా, వంకలు చేసుకుంటా నువ్వు అక్కడే కూర్చున్నావు అనుకో, అలానే ఉంటావు. అలానే ఉంటావు. టైం లేదు. నాకు టైం ఉందా సార్? నాకు ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియదు సార్ నాకు. ఎప్పుడు తింటానో కూడా తెలియదు. నా డౌన్లైనర్స్ అడగండి. మా డౌన్లైనర్స్ ఫస్ట్ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ తెలుసా? సార్ తిన్నారా? తిన్నాను అంటే పడుకున్నారా ఎప్పుడన్నా ఒక 1 అవర్ అన్నా? అలా ఉంటుంది నా లైఫ్. అప్పుడు మా అక్క చనిపోయింది కదా, ఆ అక్క చనిపోవడానికి కారణాలు వెతికా. అప్పుడే అనుకున్నాను నాలాంటి అక్క వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు చనిపోకూడదు అని చెప్పేసి నేను డాక్టర్ అవ్వాలని ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను నేను. అప్పుడు స్టార్ట్ అయింది నా డ్రీమ్. అప్పుడు డెసిషన్ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు డాక్టర్ అయ్యాను. ఆ రోజు మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు నేను ఎట్లైనా చదివించాలని చెప్పేసి, ఆ రోజు మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు కూడా సక్సెస్ అయ్యాడు. నేను డెసిషన్ తీసుకున్నాను మా అక్క చనిపోయినప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అని. మా అక్క చనిపోవడానికి కారణాలు ఏంటంటే, మా అక్కకు బ్రెయిన్ ఫీవర్ వచ్చి మెదడు వాపు వచ్చి మెదడులో 106 టెంపరేచర్ వచ్చేసి మా మెదడులో, మా అక్క మెదడులో ఆ బ్రెయిన్ అనేది ఆ వేడికి ఉడికిపోయి ఆ బ్రెయిన్ అది లిక్విడ్ అయిపోయి నీరు ఫామ్ అయ్యి ముక్కలకెళ్ళి నోట్లకెళ్ళి చెవులకెళ్ళి బయటకు వచ్చిందండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వైద్యం తెలవక హాస్పిటల్స్ రాక చాలా మంది చనిపోతారని. అందుకే నేను డెసిషన్ తీసుకున్నాను అప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని. చాలా కష్టపడాను. నేను లైఫ్ జర్నీ చెప్తాను. నేను డాక్టర్ ఎలా అయ్యాను అనేది ఇంకా చాలా ఉన్నది చెప్పేది. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ టైం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఒక 5 డేస్‌లో మళ్ళీ నేను సెషన్ తీసుకుంటున్నాను. అది పార్ట్ 2గా మా లైఫ్ జర్నీ చెప్తానండి. ఓకేనా? అట్లా మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకొని డెసిషన్ తీసుకొని ఒక సక్సెస్ఫుల్ గా అవ్వాలి. మన పిల్లలు ఇప్పుడు మా నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను చెప్తున్నానండి. రోహిణి ఒక హాస్పిటల్లో నాకు ఎక్కడైతే అవమానం జరిగి హాస్పిటల్ రిజైన్ చేసి బయటకు వచ్చానో ఆ రోజు కూడా నాకు డిప్రెషన్ లో వెళ్ళిపోయాను, నర్వస్ గా ఫీల్ అయ్యాను. వెస్టీజ్ ద్వారా నేను బయటకు వచ్చేసాను, పరువు పోయింది అని చెప్పేసి చాలా చాలా అంటే చాలా బాధపడ్డాను. కానీ ఒక ఇన్స్పిరేషన్ మా నాన్న ఉన్నాడు. మా నాన్న నాకు జాబ్ లేకున్నా పర్లేదు, మా నాన్న రిక్షా ఉంది. ఇప్పటికి కూడా చెప్తాను నా ఫ్రెండ్స్‌కి అప్పుడప్పుడు జోక్‌గా.
నాకేం లేకపోయినా పర్లేదు, జాబ్ లేకున్నా పర్లేదు. మా నాన్న రిక్షా ఉంది, రిక్షా దొక్కైనా బతుకుతా నేను. మా నాన్న బతకలేదా, 100 కోట్లు సంపాదించాడు మా నాన్న. అలాంటి డెసిషన్స్ తీసుకోండి సార్. అందుకే నేను ఎవ్రీ సండేస్ కూడా డ్యూటీలో ఉంటా. ఏ పండుగలు వచ్చినా డ్యూటీలో ఉంటాను. ఎందుకంటే అందరు డాక్టర్స్ అందరు లీవ్ లో పెడతారు, లీవ్లో వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు కదా, అందుకు నేను ఉంటాను. దయచేసి చెప్తున్నాను, ఇది నా గొప్పతనము, నేను ఏదో గొప్పగా సెల్ఫ్ డబ్బు కొట్టుకోవట్లేదండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు డెసిషన్స్ చేంజ్ చేసుకోండి, డెసిషన్ తీసుకోండి, డెసిషన్ మేకింగ్ చేసుకోండి. ఒక 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 డ్రీమ్ పెట్టుకోండి, దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడండి. వెస్టీజ్ లో అవమానాలు వస్తాయి, వేదనలు వస్తాయి, దుఃఖం వస్తాయి, నెర్వస్ చేస్తారు, డిస్కరేజ్మెంట్ చేస్తారు, డిప్రెషన్ గురి చేస్తారు. అవి నాకు అయ్యాయి. అయినా కూడా వదిలిపెట్టట్లేదు సార్ నేను. నాకు వేరే ప్లాట్ఫామ్ ఉందా, నాలాంటి పిల్లల్ని, నాలాంటి తల్లిదండ్రులని పైకి తేవడానికి నాకు వేరే ప్లాట్ఫామ్ అయితే ఏం లేదు. ఉన్నది ఒకటే వెస్టేజ్ ప్లాట్ఫామ్. దాంట్లోనే ఎంత మంది అంటే అంత మందికి పైసలు ఇప్పించచ్చు. నాది అది తప్ప వేరే ఏది లేదు. వేరే వేరే ప్లాట్ఫామ్ లేదు. ఒక 10,000 మందికి నేను ₹1,00,000 ఇప్పించాలంటే నేను డాక్టర్ అయితే చేయలేను, చదివించలేను అంత పైసలు ఖర్చు పెట్టుకొని. కానీ ఒకటే ఒక ప్లాట్ఫామ్, వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఉంది. వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఖచ్చితంగా ఒక 10,000 మందికి ₹1,00,000 ఇప్పించే బాధ్యత నాది. నేను దానికోసం పోరాడుతూనే ఉంటాను, ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఎక్కడ మీటింగ్స్ అయినా అటెండ్ అవుతూనే ఉంటాను. నా డౌన్ లైనర్స్ ని తీసుకెళ్తాను. ఎవరు అడిగినా కూడా వాళ్ళకి నేను సమాధానంగా ఉంటాను అన్నట్టు. డెసిషన్ మేకింగ్, నువ్వు గనుక డెసిషన్ తీసుకుంటే నీ లైఫే సార్, నీ లైఫే, నీ భవిష్యత్తు, నీ పిల్లలే, మీకే మనీ వస్తాయి, మీరే హ్యాపీగా ఉంటారు, మీరే ఇల్లు కట్టుకుంటారు, మీరే ఫారెన్ ట్రిప్స్కి వెళ్తారు. వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి బ్యాంకాక్ వెళ్ళాను, 2 సార్లు గోవాకి వెళ్ళాను. చెప్పడం మర్చిపోయా, వెస్టీజ్ లో నుంచి నేను కార్ తీసుకున్నానని 24 lakhs, మహేంద్ర థార్ రాక్స్, 24 lakhs. నా వీడియోస్ కూడా ఉంటాయి, యూట్యూబ్ లో చూడొచ్చు. ఎక్సలెంట్. దుమ్ము. నేను కార్ ఎక్కి నడిపినప్పుడల్లా 24 lakhs కారే ఇంత కంఫర్ట్ గా ఉంటే విజయరాజ్ సార్ కార్ ఎలా ఉండాలి అనిపించదు. నా స్టేటస్ చూడొచ్చు మీరు, హమ్మర్ పెట్టాను నేను. అది ఎప్పటికైనా హమ్మర్ తీసుకుంటా, 2.5 crore. ఆ డీపీ తీయండి, నా కార్ తీసుకున్నంత వరకు ఆ డీపీ తీయండి. అది కూడా వెస్టేజ్ నుంచే ఖచ్చితంగా తీసుకుంటాను. సో అలా డెసిషన్ తీసుకోండి సార్. లైఫ్ లో ఒకరు కోల్పోయిన తర్వాతనే ఆ పెయిన్ తోనే సక్సెస్ అవుతామని కాదు. ఇంట్లో నాలాంటి జరగకూడదు. చాలా మంది ఊరేసుకొని చనిపోతున్నారు, అప్పుల పాలైపోయి పురుగుల మంది ఆగి చచ్చిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే రావద్దు. దేవుడి దయ వల్ల సిచ్యువేషన్స్ అలాంటి రాకూడదు. ఒకళ్ళు వచ్చినా మీ అప్లైనర్ ని కలవండి, అప్లైనర్ తో మాట్లాడండి, పైసలు సంపాదించుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? మంచి అప్లైనర్స్ దొరికారు, అప్లైనర్స్ కి మంచి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు పైసలు వచ్చేటట్టు. ఎటువంటి డిప్రెషన్ నా దగ్గరకు వచ్చిన, నేను వెస్టేజ్ లో కంపెనీలో జాయిన్ అయిన పంచులు వింటున్నాను. ఎవరైతే మైక్ పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడతారో, నేను చనిపోదాం అనుకున్నా. వెస్టేజ్ లోకి రాకముందు అప్పుల బాధతో చనిపోదాం అనుకున్నా. వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నా అప్పుల బాధ తీరిపోయి నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేవాడు. నేను అప్పట్లో జూమ్ మీటింగ్ లో చెప్పేవాడిని, నేను తాగితే వాటర్ ప్యూరిఫైర్ వెస్టేజ్ వాటర్ తాగుతాను, పీల్చుకుంటే వెస్టేజ్ గాలి పీల్చుకుంటున్నాను, తింటే వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ తింటాను అని. అది కూడా పక్కన పెడితే కొన్నిసార్లు స్టేట్మెంట్స్ ఇచ్చా. ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చానంటే, చనిపోతా అన్న వాళ్ళకి విరుగుడు, చనిపోతాను అనే వాళ్ళకి విరుగుడు యాంటీడోట్ వెస్టిజ్. చనిపోదాం అనుకుంటున్నావా, వెస్టిజ్లకు రా, నీ ఇష్టం, ఎంత దున్నుకుంటే అంత దున్నుకో, అన్ని పైసలు ఉన్నది ఇట్లా. సో 7:20 అవుతుంది. వీలైతే మళ్ళీ ఒక 5 to 8 days, 10 days లో మళ్ళీ వస్తాను. అప్పుడు part 2 స్టార్ట్ చేస్తాను. మా నాన్న స్టోరీ ఇంకా ఉంది, అది స్టార్ట్ చేస్తాను. తర్వాత నేను ఎంబీబీఎస్ నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను. ఆ డ్రీమ్ లో ఎలా సక్సెస్ అయ్యాను, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎంత బాధ అనిపించింది. ఆ ఎలా అంటే, నేను ఎంబీబీఎస్ చదివించాలంటే నేను ఒక రౌడీని అయిపోయాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో చాలా రౌడీని అయిపోయాను. ఆ నన్ను మా నాన్న, ఇక్కడ ఉంటే వీడు ఇట్లానే తయారవుతాడని చెప్పి బయట దేశానికి పంపించేశాడు. బయట దేశానికి ఒక రిక్షా పెట్టిన కొడుకు బయట దేశానికి పోవాలి, ఒక ధోతి కట్టుకున్న కొడుకు బయట దేశానికి పోవాలి అంటే ఎంత కష్టపడాలో నేను అనుభవించాను, నాకు తెలుసు అది. అది నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. నా డ్రీమ్ ని నేను ఎలా సక్సెస్ చేసుకున్నాను. నేను ఎంబీబీఎస్ చేయడానికి ఫారెన్ కి పోవాలి అంటే ఒకరి చెప్పులు కూడా మోసానండి నేను. ఆ స్టోరీ నెక్స్ట్ చెప్తాను, ఒక 5 days లో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, విజయరాజ్ సార్ అండ్ పవన్ దికొండ సార్ అండ్ మై అప్లైనర్ సాగర్ సార్, ఫర్ గివింగ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా నా మాటలు చాలా జాగ్రత్తగా ఓపికగా విన్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. బ్యాక్ టు హోస్ట్. సాగర్, పవన్ సార్ ఉన్నారా?